నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఎగ్జాక్ట్గా 4 days బ్యాక్ లావణ్యకి సంబంధించిన ఒక కాల్ రిలీజ్ అవటం జరిగింది. ఆ కాల్లో కెవిన్ అనే ఒక పర్సన్ నేమ్ వినటం జరిగింది. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కెవిన్, ఆర్జే శేఖర్ భాషా గారు ఇద్దరు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. మొత్తానికి కెవిన్ ని పట్టుకొచ్చేసేసారు. ఏంటి అసలు ఆ కాల్ వింటే, ఒక్కసారి మీ దగ్గర ఉంటే ఆ కాల్ ఒక్కసారి ప్లే చేయరా? మీరు బీప్ వేసుకోండి. తప్పకుండా. అంటే ఖచ్చితంగా అవి వాడాల్సిందే కదా. మీది కాల్ రికార్డ్ అయినది, బయటకు వచ్చినది విన్నారు కదా మీరు. ఇంకా అలానే ఉంది. అది ఈ కాల్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. నేను విన్నాను మొత్తం. ఈ కాల్ నిజమేనా? ఇది కూడా ట్యాపింగ్ సంథింగ్ అట్లా ఏమైనా? కాల్ నిజమేనండి. యాక్చువల్గా ఏంటంటే తను రికార్డ్ చేసుకున్నది బయటకి ఎట్లా వచ్చిందో తెలియదు. మీరు రికార్డ్ చేయలేదా ఈ కాల్? నేను కూడా రికార్డ్ చేసుకున్నాను, నా సేఫ్టీకి నేను రికార్డ్ చేసుకున్నాను. బట్ తను రికార్డ్ చేసి మస్తాన్ సాయికి పంపించినట్టుంది. మేబీ అది అట్లా బయటకు వచ్చింది. ఇక్కడ కట్ చేసి ఈ ముందు తను అసభ్యంగా మాట్లాడింది, వాళ్ళ అమ్మని తిట్టింది, ఇవన్నీ కూడా కట్ చేసి తనేదో విక్టిమ్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. నా వీడియోలు నన్ను చేస్తావా, నా జీవితం నాశనం చేసావరా, ఎవరయ్యా పడిపోను, ఇలాంటివన్నీ కూడాను రెండు కాల్స్. నువ్వే నా లైఫ్ కెవిన్ అని అంటుంది కదా. నువ్వు నా లైఫ్ కెవిన్ అంటుంది. యాక్చువల్ గా దానికి క్లారిటీ ఇస్తాను. నువ్వు నా లైఫ్ క్లారిటీ అన్నది కవరింగ్ అను. ఓకే, నువ్వు నా లైఫ్ కెవిన్ అంటుంది, నాశనం చేసావు అంటుంది. కెవిన్ అంది. ఓకే, నేను చెప్తా నా లైఫ్ కెవిన్ నువ్వు అంది అనుకుంటా. నా లైఫ్ కెవిన్ నువ్వు. అక్కడ నా లైఫ్ ఏమైందంటే, అక్కడ మస్తాన్ సాయి కింద ఉన్నాడంట, విల్లా కింద. ఆ విల్లా కింద ఉండి చంపడానికి వచ్చాడంట. చంపడానికి వచ్చాడు. పొద్దున్న 6 నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, నువ్వు మస్తాన్ సాయి తోటి ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దు, వాడు కిందకు వచ్చేసాడు, నన్ను చంపుతున్నాడు ఇప్పుడు అని చెప్పేసి. ఇది అసలు కాదు, ఈ కాల్ కి మళ్ళీ వద్దాము. అసలు స్టోరీ ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి నియర్లీ ఒక 1 year అయితే అవ్వొస్తుంది, 10 months. ఇప్పుడు లావణ్య రాస్తారుకి సంబంధించిన కేసు అందరికీ తెలిసిందే. జూలై 2024 చూడండి, ఇప్పుడు ఈ జూలై వస్తే ఎగ్జాక్ట్ గా 1 year. ఇది పబ్లిక్ అందరికి తెలిసిన విషయం. ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసే ఉంటది. నాకు అప్పుడప్పుడే తెలిసిందండి, ఆగస్ట్ 2024 ఆ టైంలో తెలిసింది. అసలు మీకు లావణ్య ఎలా పరిచయం? అసలు లావణ్య ఎలా పరిచయం నేను మీకు చెప్తాను క్లారిటీగా. ఓకే. సో బేసిక్లీ నేను సిబిఐటి ఇంజనీరింగ్ చేశాను, సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేశాను. ఓకే. అయితే ఈ మధ్య నేను లా లో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ బేసిక్ గా మీరు లా స్టూడెంట్ గా ఉన్నారు ఇప్పుడు. లా స్టూడెంట్ నేను. ఓకే. సో లా కాలేజ్ లో మామూలుగా పాత ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఏదో డిగ్రీ ఉంటే దానిది టీసీ ఇవ్వాలి. సో ఆ టైంలో నేను టీసీ తీసుకోలేదు. టీసీ తీసుకోవడానికి సిబిఐటికి వెళ్తే వాళ్ళు ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాస్ట్ డాక్యుమెంట్ కింద ఎఫ్ఐఆర్ తెమ్మన్నారు. సో నార్సింగి పిఎస్ లిమిట్స్ కిందకి వస్తుంది అది, గండిపేట. సో నార్సింగి పిఎస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఒక తన మీద కేసు పెట్టడానికి వచ్చింది. అతనే పిఎస్ లో కలిసారు మీరు లావణ్యని? ఎగ్జాక్ట్లీ, నార్సింగి పిఎస్ లో. ఓకే. దాసరి విజ్ఞాన్ అతని పేరు. సో దాసరి విజ్ఞాన్ ఇట్లాగా కుక్కలతో సెక్స్ అన్నట్టు కొన్ని వీడియోలు ఏవో చేయడము పెట్టాడు అనమాట. సో తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. బేసిక్లీ నార్సింగి పిఎస్ లో అందరి మీద కంప్లైంట్లు ఇస్తా ఉంటుంది కదా, సేమ్ అలానే ఇవ్వడానికి వెళ్ళింది. సో అయితే ఇక్కడ చూస్తే కనుక నేను ఆమెకి పెట్టాను కంప్లైంట్ లెటర్. ఓకే, నువ్వు పెట్టావు? నేను పెట్టింది ఇది. ఓకే. అంటే మీరు ప్రిపేర్ చేశారా? ఎందుకు చేశాను చెప్తాను. నేను లా స్టూడెంట్ కదా. ఓకే. సో నేను నా పని మీద నేను వచ్చాను. అట్లాగా అమ్మాయి చూసిన ఫేసే కాబట్టి మామూలుగా పరిచయం చేసుకొని నేను ఇట్లాగా కళ్యాణ్ దిలీప్ సుంకర గారి కాంటాక్ట్ కావాలి అని అడిగాను. ఎందుకంటే నాది వేరే కేసు ఉంది, ఆ కేసు కూడా చెప్తాను నేను మీకు. ఆ కేసు గురించి అడిగితే సరే నాకు కొంచెం ఈ డ్రాఫ్ట్ కి హెల్ప్ చేస్తారంటే నేను లెటర్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను 13 September 2024. ఓకే. అట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఓకే. పిఎస్ లో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే బేసిక్లీ మామూలుగా మాట్లాడుతుంటాం కదా, ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంతే, ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తను మామూలుగా ఇన్నోసెంట్, అంటే ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీయే మనం అప్పటి వరకు చూసాం కదా. మేబీ తనకి
తన సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా విందామని చెప్పేసి నేను బేసిక్ గా మీరు మీ వర్క్ కోసం Hmm. సమ్ కాంటాక్ట్ కోసమో లేకపోతే మీ వర్క్ కోసం మీరు తనతో మాట్లాడారు Hmm. అండ్ తను కూడా నాకు హెల్ప్ చేస్తే మీకు ఇస్తాను కాంటాక్ట్ అన్నట్లు తను అంటే మాట్లాడింది. చేస్తేనే ఇస్తానని ఏం లేదు, డీల్ ఏం లేదు, మామూలుగా. సో అక్కడ పరిచయం ఏర్పడింది. Hmm. ఎన్ని మంత్స్ మీరిద్దరు కలిసి ట్రావెల్ అయ్యారు? ఏం అంటే జరిగింది అప్పటి ఈ నుంచి లోపు? పరిచయం, ఇంకా సెప్టెంబర్ 2024 నుంచి పరిచయం. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 5 months అవుతోంది. ఈ 5 months లో ఏం జరిగింది అసలు? 5 months లో జరిగింది ఏం లేదు, ఆ అమ్మాయి ఆమె కేసు ఫైట్ చేసుకుంటుంది, నేను కాదు, నా కేసు ఈ fight కాల్ చేసుకుంటున్నా. రాకన్నా ముందు ఆ. మీరు మాట్లాడుకున్నవి లేకపోతే మీరు చూసినవి సరౌండింగ్స్, తన సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసినవి చాలా ఉంటాయి కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఆ. అమ్మాయి ఇంటికి వెళ్ళావు కదా, విల్లాకి ఆ వెళ్ళావు అమ్మాయిని కదా. ఇంటికి, ఇంటి నెంబర్ 13. అంటే తను ఇన్వైట్ చేసిందా మిమ్మల్ని? తను ఇన్వైట్ చేసింది. ఓకే, ఇది మీకు పరిచయం అయిన ఎన్ని మంత్స్ కి మీరు వెళ్ళారు? మేబీ ఒక 1 month. 1 month కే. Hmm. ఓకే. 1 month దాకా ఓన్లీ ఫోన్ కాల్స్ అండ్ చాటింగ్ ఏనా? లేదు, అప్పుడప్పుడు అది కూడా నా పనిలో నేను బిజీగా అదే. ఉన్నాను, నా కేసులో నేను బిజీగా ఉన్నాను. ఓకే. సో మామూలుగా తను మాట్లాడుతూ తన కేసు అప్పటికే చాలా సార్లు రమ్మని పిలవడం అట్లా ఏమైనా జరిగిందా, లేకపోతే కరెక్ట్ గా నెల రోజుల తర్వాత పిలిచాను? పర్లేదు, ఓపెన్ గా చెప్పాను. తను మామూలుగా ఇప్పుడు పరిచయంగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఎవరినైనా కూడా పిలుస్తాం కదా, అట్లా పిలిచింది, మంచి అమ్మాయి పిలిచిందేమో అని చెప్పి నేను వెళ్ళాను. Done. అలాగే నేను కూడా పిలిచాను. ఓ, అంటే చాటింగ్ లో ఏమన్నా, అంటే జనరల్ గా మేము విన్నది ఏంటంటే చాలా ఫ్లట్టింగ్ గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అని చెప్పి. Flirtatious సో గా చాటింగ్ లో మాట్లాడుతుంది. నీకు ఫ్లట్టింగ్ గా ఫ్లర్టేషియస్ గా అయితే మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. నీతో? మాట్లాడుతుంది. అంటే ఈ నెల రోజుల లోపల చాలా ఫ్లట్టింగ్ గా మాట్లాడింది నీతోటి? ఫ్లర్టేషియస్ గా మాట్లాడుతుంది ఆ నేను అమ్మాయి. చాలా బాగున్నావు అని చెప్పిందా? అంటే పర్లేదు చెప్పు. కాదు, మీకు మెసేజెస్ తను ఏ ఆ దా పెట్టిన ప్రకాష్. మెసేజెస్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. తను పెట్టిన మెసేజెస్ చాటింగ్ లిస్ట్ అంతా ఉంది ఆ. మీ దగ్గర, రికార్డ్ ఉంది. Hmm. ఆ ఫ్లర్టింగ్ గా మాట్లాడుతుంది. ఫ్లర్టింగ్ అంటే ఫర్ మామూలుగా ఎగ్జాంపుల్, ఇప్పుడు- మామూలుగా ఫర్ ఇప్పుడు- ఎగ్జాంపుల్ చెప్పు ఒకటి. అంటే Flirting ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఒక నెంబర్ వేసేసావు ఫ్లట్టింగ్ అని, ఉమ్. మేము ఎట్లా నమ్మాలి? Hmm. పాప ఆ అమ్మాయి మంచిగానే మాట్లాడుతుండొచ్చు, నీలాంటి ఒక మృగాడు, ఒక కామాంధుడు ఇలాగే మాట్లాడతాడు. పైపెచ్చు ఆ కాల్లో నన్ను మోసం చేసావు, ఆ, మోసం ఆ చేసావు అమ్మాయిని అని మోసం మీ చేసినట్టుంది పైనే తప్ప. ఆ, ఎంత అంటుంది మోసం తప్పితే. చేసిన నన్ను ఏడుస్తుంది. ఆ, సో ఇప్పుడు నువ్వు ఏడుస్తోంది. అంత మేము విన్న తర్వాత ఆ. ఆ అమ్మాయి నీతో ఫ్లట్టింగ్ మాట్లాడిందండి మీ ఎట్లంతో? చెప్పండి, అంటే ఎలా? ఫ్లర్టింగ్ గా మాట్లాడడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను- చెప్పు. నేను కూడా ఫ్లర్టింగ్ గా మాట్లాడతాను. సరే ఇప్పుడు ఆ అమ్మాయి ప్లే గర్ల్ అయితే నేను కూడా ప్లే బాయ్. ఉమ్, ఓకే, సరిపోయారు ఇప్పుడు ఇద్దరు. మస్తాన్ సాయి ఓకే. ఆ, ఇప్పుడు మస్తాన్ సాయితో కూడా అట్లాగే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు rape చేశాడని చెప్పింది కదా, ఓకే. నాతో చెప్పింది. మరి ఓకే. ప్రీతి ఇంటర్వ్యూ మనం చూసినప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇద్దరు ఫ్లర్టింగ్ చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి వెళ్ళింది అని చెప్పేసి. ఉమ్, సో బేసిక్లీ ఎవరైనా ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా అబ్బాయి కూడా ఫ్లర్ట్ చేస్తాడు ఉమ్. ఆబ్వియస్ గా. మరి సో నాకు ఇలా కాదు, జరిగింది. ఇక్కడ ఎటో వెళ్ళిపోయాడు. ఓకే. మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఆర్ ఎల్స్ యు కెన్ షో. లేదు, మీరు ఫ్లర్ట్ చేశారన్నారు, అది నిజాయితీగా ఒప్పుకున్నారు హానెస్టీగా. అంటే నువ్వు స్టార్ట్ ఫస్ట్ ఎవరు చేసావా? స్టార్ట్ చేశారు అనేది కావాలి మాకు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది నేను చూసుకోలేదండి. ఓకే. సో ఓకే, మీ రిలేషన్ అలా వెళ్ళింది. ఇప్పుడు ఆబ్వియస్ గా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వైబ్, ఇది ఎనర్జీ లేదా కెమిస్ట్రీ అనేది అట్లా మ్యాచ్ అయింది. మ్యాచ్ అవుతుంటుంది. ఓకే, వాట్ నెక్స్ట్ డే ఏం జరిగింది? కొన్నిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లర్ట్ కాదు. చేసిన ఆ అమ్మాయి నువ్వు ఏంటి ఫ్లర్ట్ చేస్తావు చెప్తూ కొడతాను అనే టైప్ లో కూడా ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు. అవునవునవును, కొంతమంది అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు లేదా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు, లేదా అమ్మాయి ట్రై చేస్తుంది కొన్నిసార్లు. అంటే ఎక్కడైనా కూడా నేను వివాహితను, రాజే నా లైఫ్, 14 ఏళ్ల నా జీవితము, ఎవరిప్పుడు నువ్వు గొట్టంగా నువ్వు నాకు మెసేజ్ పెడితే ఎట్లా అనుకుంటున్నావు? ఆ, నేను నిజంగా అట్లాంటిది అయితే ఆ అమ్మాయి ఆ మాట అనాలి. లేదా? ఓకే. అనలేదు నాతో. ఏముంది రాజనాల మరి బయట అందరి దగ్గర రాజ్ నా జీవితం, రాజు లేకపోతే నేను బతకలేను, చిన్నోడా రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇవే అంత words మాట ఉంది చూసాం. కదా. నువ్వు అలా ఫ్లర్టింగ్ పొరపాటున ఆవిడ కాకుండా నువ్వు చేసినా కూడా ఆ ఇంటర్వ్యూస్ లో ఏదైతే చెప్తుందో, ఇంటర్వ్యూలో ఒకటి ఇంట్లో ఒకటే. కాదు శేఖర్ గారు, ఈ పాయింట్స్ తర్వాత అడుగుదాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఫ్లర్టింగ్ జరుగుతోంది, ఒకరికొకరు యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. యాక్సెప్ట్ ఏం లేదండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కాదు, ఇప్పుడు ఈ కాల్ లో కూడా మీరు చూస్తే శ్రావ్య కాల్ చేస్తే నువ్వు ఎత్తవా అని అడుగుతాను. అవును, అడిగారు. శ్రావ్య అనే అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఓకే. ఆ అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఈ అమ్మాయి కాన్ఫరెన్స్ కాల్ కలిపేస్తుంది ఎవరికి? శ్రావ్యకి. తన నెంబర్ తనకెలా తెలుసు లావణ్యకి? నేనే ఇచ్చాను. ఓ, ఎందుకు? నీకేమైనా ప్రాబ్లం ఉంటే అడ్వకేట్ కావాలంటే వెళ్ళు అని చెప్పి. శ్రావ్య కూడా లాయరా? శ్రావ్య అనే లాయర్. యాక్చువల్లీ నా స్టోరీ మీకు ఇంకా తెలియదు. ఓకే. ఈయన హాఫ్ బేక్డ్, ఆవిడ ఫుల్ లాయర్. ఈయన ఇంకా లాయర్. రైట్. ఓకే, యాక్చువల్ జరిగింది ఏంటంటే CBIT లో నేను ఇంజనీరింగ్ చేశాను. Hmm. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక మూవీలో ప్రొడ్యూస్ చేశాను, కాదల్ అనే మూవీ. తమిళ టైటిల్, తెలుగు మూవీ. నేను డెలైట్ లో వర్క్ చేసినప్పుడు 2019 లో ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే.
అయితే నా సిబిఐటి ఫ్రెండ్ సునీల్ అనే అతను ఇట్లా ఒక డైరెక్టర్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ద్వారా ఒక 3 ప్రొడ్యూసర్స్ని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే నేను పర్సనల్ లోన్ తీసుకుని, నేను యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అండి. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. సో అయితే 30 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసి అంటే ఆల్రెడీ మూవీ స్టార్టింగ్ అయిపోయింది, షూటింగ్ అవుతుంది, 50% అయిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఈ 30 lakhs ఇచ్చాను, ఒక 90% వరకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. నా దగ్గర అంతే మనీ లేవు. సో అయితే వేరే ప్రొడ్యూసర్ని కూడా మనం యాడ్ చేసుకుందాం అని చెప్పాను. ఆల్రెడీ 3 ఉన్నారు, నేను 4వ వాడిని, నెక్స్ట్ 5వ వాడు అవుతాను. సో అయితే నాకు తెలియకుండా ఒక కొత్త ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి మందాడి అనే ఆయన దగ్గరికి వెళ్ళి, నేనే రాజు నేనే మంత్రికి మూవీ ఆయన, మూవీకి ప్రొడ్యూసర్ ఆయన, రానా మూవీ ఆయన, భరత్ చౌదరి గారు, తర్వాత సురేష్ బాబు గారితో కలిసి 3 కలిసి చేశారు. సో అయితే ఆ మూవీలో ఆయన చేసిన తర్వాత ఇట్లా నేను వెళ్ళి చూపించాను, నా ప్రూఫ్స్ అన్ని చూపించాను, ఇంత ఇన్వెస్ట్ చేశాను 30 lakhs అని చెప్తే ఆయన ఏమన్నారంటే, ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ నన్ను కూడా చీట్ చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టి అన్నారు. సో 21లో క్రిమినల్ కేసు, 22లో సివిల్ కేసు పెట్టడం జరిగింది. సో 22లో సివిల్ కేసు పెట్టింది. ఆ కేసు పట్టుకొని ఆ అడ్వకేట్స్ కొంతమంది కమర్షియల్ గా ఉన్నారు అని చెప్పి నేను ఈ అడ్వకేట్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రావ్య దగ్గరికి వెళ్ళాను. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, అప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాదు, ఓన్లీ అడ్వకేట్. అడ్వకేట్. సో ఆమె ఎట్లా పరిచయం అంటే, కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ద్వారా పరిచయం. ఈయన కేసు చెప్తూ ఆవిడ పడేశాడు. పడేయడం ఏం లేదు, ఆవిడ పడేసింది. అదే సో ఫస్ట్ శ్రావ్యతో మీరు అక్కడ కేసు దగ్గర కనెక్ట్ అయ్యారు. కొచ్చికి వెళ్ళాం మేమిద్దరం, చెప్పాలి. నేను కలిసి వెళ్ళాం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు. ఓకే, అదేనండి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంటున్నాను నేను. ఫ్రెండ్షిప్ బికేమ్ లవ్. ఓకే. తను ఏదో ఒక డివోర్స్ కేసు పని మీద వెళ్ళింది, అయితే నేను కూడా వెళ్ళాను. అట్లాగా ఈ మూవీ కేసు కి సంబంధించి ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే ఉందో నేను ఒక 1 lakh క్రెడిట్ కార్డ్స్ ద్వారా పే చేశాను శ్రావ్యకి. ఓకే. సో అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత తను వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి. సో తనకి ఒక సైంటిస్ట్ ఎవరో దొరికాడు, మనం బ్రేకప్ అయిపోదాము, నేను అతను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సరే ఓకే అని చెప్పాను. నేను ఏదైతే మనీ స్పెండ్ చేశానో అది ఇచ్చేసే అని చెప్పాను. అదే ఎందుకన్నానంటే, మా మదర్ ప్రాపర్టీ మనీ ఇన్వాల్వ్ అయింది దాంట్లో. సో ఆల్రెడీ పర్సనల్ లోన్ తీసుకొని అప్పుల్లో ఉన్నాను. అయితే మా మదర్ ప్రాపర్టీ కొంత అమ్మితే దాంట్లో నుంచి కొంత అప్పు తీర్చి ఇక్కడ కట్టాను. సో ఆ 30 lakhs రాబట్టుకోవడానికి. సో అందుకని అక్కడ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది నాకు, అందుకని అడిగాను. అడిగినందుకు నా పైన షీ టీమ్స్ కి ఒక కంప్లైంట్ ఇచ్చేసింది శ్రావ్య. ఏమని ఇచ్చింది, ఇతను అడ్వకేట్, నేను అడ్వకేట్, ఆ అబ్బాయి క్లయింట్, నా దగ్గరికి వచ్చి ఒక ఫోటో చూపించాడు తన ఫోన్లో, మార్ఫుడ్ ఫోటో చూపించేసి, ఇట్లాగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నువ్వు నా రిలీజన్, నేను క్రిస్టియన్ కదా, ఓసీ క్రిస్టియన్, నువ్వు నన్ను నా రిలీజన్ లో కన్వర్ట్ అవ్వు, లేదా నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, ఇట్లా అని చెప్పేసి చీటింగ్ అంటే లైక్ థ్రెటన్ చేశాడు అని చెప్పేసి షీ టీమ్స్ కి కంప్లైంట్ ఇచ్చింది. సో షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చి నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేసేసారు. మొత్తం టోటల్ ఎన్ని? 5 lakhs వర్త్ గ్యాడ్జెట్స్ అండి, 2 ల్యాప్టాప్లు, 2 ఫోన్లు, హార్డ్ డిస్క్ అన్ని సీజ్ చేసేసారు. సీజ్ చేసేసి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అంటే తీసుకెళ్లారు. సో నేను వెళ్ళాను షీ టీమ్స్ కి. యాక్చువల్ గా షీ టీమ్స్ కి అథారిటీ లేదు అట్లా సీజ్ చేసే అథారిటీ, నాకు అప్పట్లో తెలియదు కదా. సో ఆ సీజర్ రిపోర్ట్, వారెంట్ ఇట్లాంటివి ఏమి అడగలేదు నేను. సో జనరల్ గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పంపించేసి, నా గ్యాడ్జెట్స్, నా ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి, నీకేం కావాలంటే అది డిలీట్ చేసుకో అంటే ఆ అమ్మాయి అన్ని డిలీట్ చేసేసుకుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, SMS. మీ ఇద్దరు చాటింగ్ చేసుకున్న రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా అట్లా డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఎఫ్ఐఆర్ పెట్టేసింది. ఏమని? సేమ్ ఇదే కేసు, స్టాకింగ్ 354D 500 509 అని, డెఫమేషన్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఏదో చిన్న కేసులు వేసేసింది. అంటే వదిలించుకుందామని బేసిక్లీ. సో అంటే నా డబ్బులు తీసుకొని మళ్ళీ రివర్స్ లో నా పైన కేసు పెట్టింది అమ్మాయి. అందుకని బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే మళ్ళీ సెకండ్ ఎఫ్ఐఆర్ వేసేసింది. అందుకని మళ్ళీ మీడియాకి వచ్చాను నేను, ప్రెస్ కాన్ఫరెన్స్. సెకండ్ ఎఫ్ఐఆర్ ఏమని? క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే నువ్వు ఫస్ట్ ఎఫ్ఐఆర్ తీస్తావా లేదా, లేకపోతే మళ్ళీ నీ పైన బార్ కౌన్సిల్ కంప్లైంట్ ఇస్తా అన్నట్టు అట్లా చేసింది. అసలు జరిగింది అది కాదు. ఆ అమ్మాయి నా కెరియర్ పాడు చేసింది అయినా కూడా మళ్ళీ ఆ అమ్మాయి కెరియర్ పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి నేను అమ్మాయికి చెప్పాను, ఇట్లా బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇస్తున్నాను, మరి ఎందుకు మనం కాంప్రమైజ్ అయిపోదామని చెప్పేసి. అయితే ఆ అమ్మాయి దాన్ని ఎట్లా చూపించింది, నేనేదో ఆ అమ్మాయికి ఒక ప్లకార్డ్ చూపించినట్టు, యాక్చువల్గా ప్లకార్డ్ కూడా తీసుకొచ్చాను.
మొన్ననే ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచున్నాను ఇది పట్టుకొని ఓకే చూడండి. జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally seized and forcibly seized by the She Teams police and Chikadapalli police on January 8th, 2024, 400 days ago, without providing me with a seizure report. Actually, the gadget seize చేసినప్పుడు సీజర్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూటర్ పైన కార్లోనే వెళ్తున్నాము, పోలీస్ వాళ్ళు ఆపి వాళ్ళు ట్రాఫిక్ చాలాని ఇవ్వాలి కదా, ఇవ్వకుండా కార్ కీస్ కానీ బైక్ కీస్ కానీ తీసుకుంటే అది ఇల్లీగల్. సో వాళ్ళు సీజర్ రిపోర్ట్ ఇవ్వకుండా తీసుకొని ఫర్ అన్ ఐటీ ఎంప్లాయీ, ఒక ఐటీ ఎంప్లాయీ కానీ జర్నలిస్టులు కానీ మనకి గ్యాడ్జెట్స్ అనేవి ఎసెన్షియల్ ఇన్కమ్ జనరేటింగ్ టూల్స్ కదా, దట్ కాన్ఫిస్కేషన్ హ్యాస్ సివియర్లీ ఇంపాక్టెడ్ మై లైవ్లీహుడ్, ఐ నీడ్ మై గ్యాడ్జెట్స్ బ్యాక్ అని చెప్పేసి నాకు ఇప్పటికీ కూడా ఇంకా న్యాయం దొరకట్లేదు. సో అందుకని నేను లాస్ట్ ఇయర్ August 2024 అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజిగూడలో. అప్పుడు శేఖర్ భాష గారు నాకు అక్కడ పరిచయం అయ్యారు మనం టీవీలో. కరాటే కళ్యాణ్ గారు, శేఖర్ భాష గారు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇట్లా బాధితుడు అని చెప్పేసి. అప్పటికి మీరు శ్రావ్య బాధితుడు. ఓకే రైట్. ఇది మీ స్టోరీ అంతా అయిపోయింది. మీరు దీనికోసం ఫైట్ చేసుకుంటున్నారు, అట్లనే మీ కేసు కోసం నార్సింగ్ కి వెళ్ళారు, అక్కడ అమ్మాయి పరిచయం అయింది. అయితే ఇప్పుడు మీడియాకి వచ్చానని చెప్పి 3rd FIR వేసిందండి సైబర్ క్రైమ్ లో. ఓహో, ఇప్పుడు మొత్తం 3 కేసులు వేసింది. 3 కేసులు వేసింది. ఆ 3 కేసులు వేసిందని చెప్పేసి నేను కొచ్చిలో ఆమె పైన కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్తే వాళ్ళేమో నీపై నువ్వు చీటింగ్ కేసు వేస్తే తీసుకుంటావు, మళ్ళీ ఆ అమ్మాయి నీ పైన రేప్ కేసు పెడుతుంది అని చెప్పేసి నన్ను భయపెట్టించేసి పంపించేశారు. వాళ్ళ కేసు తీసుకోలే. సో అందుకని ఇలా కాదని చెప్పేసి నేనే లా చదువుకుందాము, నా కేసులు నేనే ఫైట్ చేసుకుందాం అని చెప్పేసి నేను చదువుకొని top 1% లో ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యాను, చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు మీరు మీ కేసుల కోసం మీరు లా చదువుతున్నారు. నా కేసుల కోసం నేను లా చదువుతున్నా. అదే తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక రీల్ అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చేశారు, అది ఆల్మోస్ట్ 1.8 crore మంది చూసారు. ప్లస్ చాలా మంది నాకు ఆల్ ఓవర్ ఇండియా కూడా మెసేజ్లు చేస్తున్నారు, ఇట్లాగా నాకు కూడా నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేసింది, నా వైఫ్ ఇట్లా చేసింది అని చెప్పేసి. వీళ్ళు కేసులు ఇద్దామంటే తీసుకోవట్లేదు, రాంగ్ కేసులు పెట్టేస్తున్నారు అమ్మాయిలు. సో మన ఫైట్ అంతా ఏంటంటే శేఖర్ భాష గారు ఇప్పుడు మెన్స్ రైట్స్ కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు, ఆయనకు సపోర్ట్ గా నేను ఉండాలని చెప్పేసి నేను కూడా వచ్చాను అన్నమాట. రైట్. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ కావాలి నాకు. ఇప్పుడు నాకు లావణ్య విషయం కూడా చెప్పండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ లావణ్య విషయానికి దీనికి ఇంటర్ రిలేటెడ్ ఉందండి, చెప్తాను ఒకటి. రైట్. ఇప్పుడు లావణ్య ఏం చేసింది, మస్తాన్ సాయి అనే అతను హార్డ్ డిస్క్ లో 800 మంది అమ్మాయిలు ఉన్నారు, ఎన్నో వేల వీడియోలు ఉన్నాయి అని చెప్పేసింది. కానీ అక్కడ జరిగింది ఏంటి, 6 అమ్మాయిలే ఉన్నారు, అది కూడా కన్సెన్షువల్ గా జరిగింది. అది కస్టడీ రిపోర్ట్ లో చూసాము. అవును. సో ఎవరైతే ఆ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు వచ్చి బయటకు చెప్పాలి, కానీ ఈ అమ్మాయి ఏదో సమాజ సేవ చేసేస్తున్నట్టు, అంటే ఈమె హీరోయిన్ అతను విలన్ అన్నట్టు చూపించుకోవడానికి అట్లా బయటకు వచ్చి ఇట్లా రాంగ్ గా అక్యూజ్ చేయడం అనేది తప్పు. రైట్. అది నేను అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే సిమిలారిటీ కూడా ఉంది. ఓకే, ఈయన మీద 3 FIRలు పెట్టింది, ఆవిడ కూడా ఈయన మీద 3 FIRలు పెట్టింది. ఎవరండి? లావణ్య మస్తాన్ సాయి మీద. గుంటూరులో ఒకటి, హైదరాబాద్ లో మనకి లేటెస్ట్ గా ఒకటే కనిపిస్తుంది, మధ్యలో ఒకటి ఉంది. మొత్తం 3. అయితే ఇప్పుడు మీరు లావణ్యతో 5 months నుంచి ట్రావెల్ చేస్తున్నది ఉంది. ఇప్పుడు ఈ కాల్ ఇంతవరకు తను మాట్లాడింది అంటే ప్రీవియస్ మీ మధ్య కొన్ని డిస్కషన్స్, కొంత కలవటం, లేకపోతే కలిసి బయటికి వెళ్ళటం జరుగుంటది, ఒక ట్రావెల్. బయటికి వెళ్ళడం అంటే ఏం లేదండి, ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను నేను, నాకు జరిగిన స్టోరీనే ఒక ఫీచర్ ఆల్రెడీ నేను ఒక ప్రొడ్యూసర్ లాగా చేశాను కదా, ఇదే ఎందుకు మూవీ లాగా చేయకూడదు అని చెప్పేసి ఈ శ్రావ్య క్యారెక్టర్ లావణ్యకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. ఓహో, అలా కనెక్ట్ అయ్యారా? ఓకే, అలా కనెక్ట్ అయ్యి చేస్తావా అని అడిగారు నేను. అంతే. అయితే అక్కడ మళ్ళీ లక్ష్మీ పడాలని కూడా పరిచయం చేసింది నాకు డబ్బింగ్ కి. ఎలా అంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారా మీరు వెళ్ళినప్పుడు? కలిసి లేరు. ఓకే. నాకు మామూలుగా లక్ష్మీ పడాల నంబర్ ఇచ్చి ఇట్లా డబ్బింగ్ కోసం అని చెప్పేసి, ఆవిడకి తెలుసు మీరు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఇచ్చిందా? లక్ష్మీ పడాల అనే అమ్మాయి కొంచెం ఫన్నీగా మాట్లాడుతుంటుంది, జోక్స్ అవి చేసుకుంటూ. సో అట్లాగా ఆ అమ్మాయి డబ్బింగ్ చేస్తా అని చెప్పింది, కానీ సరిగా అంటే ఆ రోజు డబ్బింగ్ అదంతా అవ్వలేదు, వేరే వాళ్ళతో చేయించుకున్నాను, కానీ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కూడా చేసేసారా? షార్ట్ ఫిల్మ్ ఇంకా చేయలేదు. ఒకటి FIR చదువుతూ ఆ అమ్మాయి లక్ష్మీ పడాల చేయమని చెప్పాను. ఆ అమ్మాయి కొంచెం ఫనీ టైపు, అక్కడ జరగలేదు, అది అంత అవుట్పుట్, నాకు రావాల్సిన అవుట్పుట్ రాలేదు. అయితే అక్కడ వీడియో ఎడిటర్ కూడా ఉన్నాడు, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, సాయి అనే అతను. సో అక్కడ ఏమి అంటే ఇదేమి ఇంటి నెంబర్ 13లోనా? కాదు, మా ఇంట్లో. మీ ఇంటికి వచ్చింది లావణ్య? లావణ్య వచ్చింది,
లక్ష్మీ పడాలా కూడా వచ్చింది. ఓకే Hmm. ఓకే కాకపోతే ఇక్కడ ఆ అమ్మాయి అడిగే ఈ వీడియోలో నేను ఇప్పుడు సీసీటీవీలు పెట్టించుకున్నాను. ఎందుకు ఈ పోలీస్ వాళ్ళు వచ్చి గ్యాడ్జెట్స్ తీసేసుకున్నారు అని చెప్పేసి నా జాగ్రత్తలో నేను ఉండాలని సీసీటీవీ ఇంట్లో కూడా పెట్టించుకున్నారు. ఇంట్లో అంటే హాల్లో. ఓకే డన్. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినట్టు ఉంది కదా, అవి డిలీట్ చేయాలంట. లావణ్య వచ్చినట్టు ఉన్న వీడియోలో ఎందుకోసం డిలీట్ చేయాలి అంతే. ఓహో అమ్మాయిలు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా శ్రావ్య కూడా నా ఫోటోలు వీడియోలు డిలీట్ చేయి, లేదా రివర్స్ బ్లాక్ మెయిల్ అనమాట, లేదా నీ డబ్బులు నీకు ఇవ్వను. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి కెవిన్ గారు, మీరు లావణ్య ఆఫ్టర్ మస్తాన్ సాయి తర్వాత కలిసి ఉన్నారనేది వాస్తవమా కదా? కలిసి అంటే ఒక రిలేషన్షిప్ వరకు వెళ్ళారు అనేది. రిలేషన్షిప్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. అదే అండి, ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని అడుగుతున్నాను. అదే ఫ్లర్టింగ్ టైప్ ఆఫ్ అని చెప్పాడు కదా. ఫ్లర్టింగ్ అయిపోయింది. కాదు ఒక నాదొక డౌట్. మేము ఆవిడ క్లియర్ గా కాల్లో విన్నాం కదా ఎవ్రీథింగ్. జాబ్ లేదంటే ఏదో జాబ్ ఇస్తారా? కాదు కాదు కాదు, మేము స్టార్టింగ్ టు ఎండింగ్ కాల్ విన్నాం. మీరు 2 minutes కట్టింగ్స్ కాకుండా అంతా విన్నాము. సో నేను నిన్ను నమ్మాను, నేను నీకు సర్వం అర్పించాను అనేది క్లియర్ గా చెప్తుంది తను. కాంటెక్స్ట్ అదే కదా. ఇప్పుడు అంటుంది నేను ఏంటంటే ఒక వెల్ విషర్ గా ఈ అమ్మాయి శ్రావ్య అయినా ఈ అమ్మాయి లావణ్య అయినా కూడా నా లైఫ్ కెవిన్ నువ్వు అని కూడా అనింది. ట్రామాలో ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? శ్రావ్య లావణ్య. ఓకే, అంటే మెంటల్ ట్రామా అంటే మీరు ఏం చూసారు? ఏ టైప్ ఆఫ్ మెంటల్ ట్రామా అసలు? ఇప్పుడు చూస్తున్నాం కదా ఆడియో కాల్ లోనే ఆ అమ్మాయి అట్లా హిస్టరికల్ గా అపరిచితుడు మూవీలో ఈ 5 months లో ఇలా ఎప్పుడైనా బిహేవ్ చేసిందా? అప్పుడే ఫస్ట్ టైం బిహేవ్ చేయడం. యాక్చువల్గా ఇంతకు ముందు అంతా మంచిగా మాట్లాడేది, అంతకు ముందు అంతా స్వీట్ ఉంది, స్వీట్ గా మాట్లాడుతుంది. ఓకే. నాకు ఒక డౌట్, ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందిరా అంటారు కదా, అలా ఇప్పుడు సరే రాజు నా జీవితం, రాజు లేకపోతే నేను లేను, 14 ఏళ్ళ నా జీవితం, రాజు తప్ప ఇంకెవరు లేరు, అది ఇది అన్ని మాటలు చెప్తూ ఇంకో పక్క నీతోనేమో ఫ్లర్టింగ్ గా చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు సరే ఆవిడ అనుకుందాం, బట్ నీకు ఆవిడ ఒక వివాహిత అని చెప్పుకుంటుంది కదా బయట కనీసం, ఓకే, లేకపోతే రిలేషన్ లో ఉంది అని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఫ్లర్టింగ్ చేసావు? నీ సంస్కారం ఏమైంది? నేను ఇందాక చెప్పాను ప్లే బాయ్, ఆమె ప్లే గర్ల్ అయితే నేను ప్లే బాయ్ అన్నట్టు. అంటే మనకి అంటే అక్కడ జస్ట్ వయోభేదం లేదు, మ్యారిటల్ స్టేటస్ లేకపోతే రిలేషన్షిప్ స్టేటస్ తో భేదం లేదు, ఎవరన్నా ఫ్లర్టింగ్ చేస్తే మనం తిరిగి ఫ్లర్టింగ్ చేసేస్తాం. అక్కడ జరిగింది ఏంటి, రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఫైట్ చేస్తున్నాను రాజ్ తరుణ్ కోసం. ఇక్కడేమో శ్రావ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేనేమో శ్రావ్య కోసం ఫైట్ చేస్తున్నాను. అది అక్కడ కనెక్ట్ అయింది. కనెక్షన్ ఏదైనా ఓకే, కనెక్ట్ అయ్యారు అంతే కదండి. కనెక్ట్ అయింది అక్కడ. అది కనెక్ట్ అయిన తర్వాత అంటే నేను విన్నది కొన్ని చెప్తాను, బట్ సరే మీరు నేను ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు ఫ్లర్టింగ్ ఎలాంటి ఫ్లర్టింగ్, ఎక్కడికైనా వెళ్దామని అడిగేదా? ఎక్కడికైనా వెళ్దామంటే బేసిక్లీ ఇట్లాగా వికారాబాద్ ఇట్లా అనుకున్నాము, బట్ వెళ్ళలేదు ఎప్పుడు. ఎలా అంటే వికారాబాద్ వెళ్ళి షార్ట్ ఫిల్మ్ కోసం డిస్కస్ చేద్దాం. 5 months లో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు లావణ్య వాళ్ళ ఇంటికి? మేబీ ఒకసారి వెళ్ళానండి యాక్చువల్ గా. ఒకసారి వెళ్ళారు. తను మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. ఒకసారి వచ్చింది. ఓకే, ఇవి కాకుండా బయటకు కలిసారు. బయటికి వెళ్ళడం అంటే అది ఇందాక చెప్పినట్టు మన ఈ బిగ్ టీవీ రానా తర్వాత ఇంకొక ఆమె రాధా అని చెప్పేసి 2 రిపోర్టర్లు ఉన్నారు, వాళ్ళతో పాటు మేము డిన్నర్కి వెళ్ళాం. దేనికోసం రిపోర్టర్స్ తో డిన్నర్ ఎందుకు? అంటే నా కేసు గురించి నేను ఫైట్ చేస్తున్నాను కదా, అప్పుడు ఆ అమ్మాయి తన కేసు గురించి ఫైట్ చేస్తూ తను అట్లా రానా అండ్ రాధా ఆర్ దేర్ ఆస్థాన విలేకరుల మంచి సపోర్టర్స్. ఎలా తెలుసు నీకు? అంటే బిగ్ టీవీ రానా. నీకు ఈ విషయం ఇంకొక పేరు ఎవరో చెప్పారు, రాధా అని ఒక అమ్మాయి. తను కూడా సేమ్ సేమ్ ఛానల్, ఈ మధ్య ఏదో ఛానల్ చేంజ్ చేసి వాట్ ఎవర్. బట్ కాదు, వీళ్ళు మామూలుగా ఏదో క్యాజువల్ గా కలిసారా లేదు రెగ్యులర్ గా వీడితో ఉంటారా? ఆ రోజు మరి నాకు క్యాజువల్ గా కలిసారు, బట్ మేబీ వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. మీకు ఏమనిపించింది అంటే కలిసినప్పుడు మీరు నలుగురు కూర్చొని డిన్నర్, నలుగురైనా ఇంకెవరైనా ఉన్నారా? మేము నలుగురమే. మీరు నలుగురే మండీకి వెళ్ళాము, ఓకే, డిన్నర్ చేసాము. డిన్నర్ చేశారు. బిల్ ఎవరు పే చేశారు? నేనే పే చేశాను. సూపర్. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ కావాలి. ఈ 5 months లో మీరు ఏమైనా ఖర్చు పెట్టారా లావణ్య కోసం? మీ దగ్గర ఏమైనా అమౌంట్ తీసుకుందా, లేదంటే తనే మీకు ఏమైనా ఇచ్చిందా? తనే మీకు ఏమైనా అమౌంట్? కాదు, ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఓకే, ఈ సదరు ఈ 2 జర్నలిస్టుల పేరు చెప్పారు కదా, మీరు గమనిస్తే అంటే ఆ డిన్నర్ల ఎఫెక్ట్ కావచ్చు ఇంకేదైనా ఉందో,
మస్తాన్ సాయి ఫోన్ లో బయటపడ్డ 900 మంది అమ్మాయిలు అని చెప్పిన మహా యాంకర్ ఈవిడే కట్ చేస్తే మనకి 6 మంది అని వచ్చారు. అవును. సో అంటే బేసికల్లీ ఈవిడ ఏం చెప్తే అది అక్కడ మరి ఆ డిన్నర్ ప్రభావమా లేకపోతే ఇంకేం ప్రభావం అనేది మనకి తెలియాలి. ఆయన దగ్గర proof మనకి కూడా తెలియదు ఉంది. ఇన్నాళ్ళు లైక్ ఇలాంటి వాళ్ళు చెప్తే తప్ప విజిల్ బ్లోయర్స్. సో మీరు లైవ్ లో చూసారని చెప్తున్నారు. ఇక్కడ నాది ఇంకొక పాయింట్ కూడా, ఈ 5 months కి సంబంధించి లావణ్య దగ్గర మీరు ఏమైనా అమౌంట్ తీసుకున్నారా? మీరేమైనా లావణ్యకి ఖర్చు పెట్టారా? అమౌంట్ నేనైతే తీసుకోలేదు, తను కూడా నన్ను ఏం అడగలేదు. ఓకే. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లులు మాత్రం కట్టావు. బిల్ అంటే ఇట్లా అదే విన్నారు, తను కూడా మేబీ ఒకసారి కట్టిందేమో మరి తెలియదు. సరే, అసలు మీరు చూసింది నా ఏంటి? దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేవండి. ఫస్ట్ నేను అంత రిచ్ మిడిల్ క్లాస్ నాకు అర్థమైంది, మీరు ఆల్రెడీ బ్యాక్ కాదు, స్టోరీ కాదు, చెప్పారు. ఒక మాట. ఇప్పుడు విలేకర్ అనేవాడు అన్బయాస్డ్ గా ఇరు పక్షాలు మాటలు విని చేయాలి. బట్ ఒకరితో కలిసిపోయి వాళ్ళతో డిన్నర్లు ఇవన్నీ చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వార్తల్లో నిష్పాక్షికత అనేది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్బయాస్డ్ న్యూస్ అనేది ఉండదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు ఆ డిన్నర్ లో కూర్చున్న మనిషివి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఈస్ షీ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రిపోర్టర్స్? నా కోసం ఇలా రాయి, నా కోసం ఇది చెయ్యి, ఇగో వాడి శేఖర్ భాష గురించి ఇలా తొక్కు అలా తొక్కు, అలాంటివి ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరిగేదా? ఎస్పెషల్లీ నా గురించి ఏమన్నా? మీ గురించి అంటే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, తను రివెంజ్ తీసుకునే టైప్ అండి. సో తనని జైలుకి పంపించడం వల్ల ఎవరైతే పంపించారో వాళ్ళందరినీ నేను జైలుకి పంపించాలి అనే టైపు. శేఖర్ భాష వచ్చి తన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి శేఖర్ భాష మీద రివెంజ్ తీసుకోవాలి అనే టైప్ అన్నమాట. అంటే ఏం చెప్పింది? ఎలా రివెంజ్ తీసుకుంటుందంటే చంపించేస్తుందా? అంటే మీరు 5 months ట్రావెల్ చేశారు కదా, ఇప్పుడు మస్తాన్ సాయి గురించి చంపించడం అనేది మరి అలాంటి ప్లాన్ జరగలేదు. అలాంటి ప్లాన్ నా ముందు అయితే జరగలేదు. మీడియాలో బురద జల్లండి అలాంటివి వీడియోలు జరుగుతుంది కదా, బురద జరుగుతున్నారు అది. సో ఇలా డిన్నర్లు ఇచ్చేసి ఆ రాధా అండ్ రాణాకి అది ఒకసారి నేను చూసాను, నాతో జరిగింది అయితే నేను చూసాను. మరి ఇంతకు వేరే వాళ్ళతో జరిగిందో మనకు తెలియదు. ఓకే. ఇప్పుడు అయితే ఆ రోజు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కలిసినప్పుడు కూడా ఇట్లా జర్నలిస్టులు అందరం కూడా డ్రింక్ అంటే కూల్ డ్రింకే ఇట్లా కుల్ఫీ ఏదో ఇప్పించి అట్లా పరిచయం చేసింది. అప్పుడు అందరికి మీకు కూడా పరిచయం చేసిందా? నాకు కూడా పరిచయం చేసింది. ఓకే. సో బేసికల్లీ నేను ఫస్ట్ నుంచి వాదిస్తుంది అదే, ఈవిడే ఒక జర్నలిస్ట్ మాఫియాని మెయింటైన్ చేస్తుంది కొంతమందిని. సో వీళ్ళు ఆవిడ కుల్ఫీలో లేకపోతే ఇంకోటో డిన్నర్లో లేకపోతే డ్రింక్లో అవన్నీ చేసేసి మెల్లగా, అంటే మన రీసెంట్గా ఈవిడే చెప్తుంది, నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను అందరికి, 1 లక్ష రూపాయలు 90,000 ఇచ్చాను అందరికి ఇచ్చేసి, తర్వాత ఇప్పుడు నాకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి మర్యాదగా, లేకపోతే ఎందుకు తీసుకున్నాం అని చెప్పి ఇంకో జర్నలిస్ట్ని. సో బేసికలీ ఇది జరుగుతుంది. జర్నలిస్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చేపిస్తుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షి. కాదు కెవిన్ గారు, మీరు ఇప్పటికీ కొన్ని వాస్తవాలు బయట పెట్టట్లేదు. ఓకే, మీరు తను రిలేషన్షిప్ లో ఉన్నారా లేరా మళ్ళీ అడుగుతున్నాను. ఈ 5 months లో ఓన్లీ ఫ్రెండ్షిప్ ఫ్లర్టింగ్ జరిగిందా? ఫ్రెండ్షిప్ ఫ్లర్టింగ్, దానికే ఆ కాల్ అంత వరకు వెళ్ళిందా? అంత ఎక్స్టెన్షన్ అంటే అంత హైపర్ అయిపోయి అసలు ఆ కాల్ అంతవరకు అర్థమైంది నాకు తర్వాత. అంటే ఇప్పుడు ఈ రాణాతో కూడా అలాగే హైపర్ అయ్యేదా? రాణాతో అయిందేమో నేను చూడలేదు, కానీ మస్తాన్ తోటి అవ్వడం మనం చూసాం. సో అంటే నీ రేంజ్ మస్తాన్ రేంజ్, రాణా రేంజ్ కాదు. రేంజ్ అంటే ఇప్పుడు మస్తాన్తో ఉన్న రిలేషన్ మనకు తెలుసు, నా గుండె నీ గుండె, ఇంకేంటి అదేదో వీఆర్ హ్యావింగ్ టుగెదర్, అవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మస్తాన్ తో ఉన్నట్టే ఇప్పుడు అందరితో ఉంటుందా? నీతో కూడా అలాగే ఉంటుందా? లేకపోతే అదే అంటున్నా, రాణాతో రాణాతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు నాతో ఫ్రెండ్లీగా అలాగే ఉందా? నీతో ఉన్నట్టే ఆయనతో కూడా ఉందా? ఆయనతో ఉందేమో మనకు తెలియదు. ఓకే, ఎందుకంటే బాగా బురద జల్లేశారు, మామూలుగా కాదన్నమాట. అంత బురద జల్లడానికి, బురద కడగడానికే మనం వచ్చాం కదా ఇప్పుడు. నేను అందుకోసమే మిమ్మల్ని స్ట్రైట్ అవే అడుగుతున్నాను. ఇప్పుడు తన నోటితో తనే ఆ కాల్ లో చాలా ఒప్పుకుంది, అండ్ మేము వేరే కాల్స్ కూడా ఉన్నాం. స్లట్ సంథింగ్ ఏదో ఒకటి అంటోంది, అది వేరే అంటది. కిరణ్ అనే పర్సన్ తో రిలేషన్షిప్ లో ఉండటం వేరు. కిరణ్ అనే ఆయన తోటి కాన్ఫరెన్స్ కాల్ అయితే నేను మాట్లాడాను. అసలు ఈ కిరణ్ అనే పర్సన్ ఎవరండి? వైజాగ్ లో ఎవరో ఉన్నారంట. ఆయన ఫేస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మస్తాన్ సాయి ఫేస్ కూడా మొన్ననే నేను జైలుకి వెళ్ళి, చంచల్ కూడా జైలుకి వెళ్ళి చూసాను. అప్పటి వరకు నాకు తెలియదు, ఓన్లీ మస్తాన్ సాయి. మీరు మస్తాన్ సాయి కోసం జైలుకి వెళ్ళారా అతను చూడటానికి? ఏంటి రీజన్? ఏంటి రీజన్? అదే మొన్న పాపం వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి బాధపడుతున్నారు కదా, ఇబ్బంది పెడుతుంది అమ్మాయి. ఇప్పుడే మనం చూసాను వాళ్ళ మదర్ ని తిట్టడము ఇవన్నీ. సో అంటే నాకు కూడా అదే జరిగింది కదా, మా పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్ గా. సో ఇప్పుడు యాక్చువల్ గా నా ప్లకార్డ్స్ అవి కూడా నేను మీకు కొన్ని చూపించాలి.
ఎందుకంటే నా ఆల్మోస్ట్ 50 times హైకోర్టుకి వెళ్ళి నేను ఇది చేశాను. నా కేసు మీ కోసం కేసు కోసం. ఓకే. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. తర్వాత పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది లేదు మనకి తెలంగాణలో. అంటే పోలీసు దౌర్జన్యం చేస్తే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి వెళ్ళి మనం ఇవ్వచ్చు కంప్లైంట్. అట్లాంటిది లేదు. ఢిల్లీలో ఉంది, తెలంగాణలో అయితే లేదు. అలాగే సైకాలజిస్టులు పెట్టాలి పోలీస్ స్టేషన్ లో. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు, అందరూ అమ్మాయిలు అంటే మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది, మెజారిటీ వరకు. బట్ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎలాంటి అమ్మాయిలు? లెట్స్ సే లావణ్య, శ్రావ్య ఇలాంటి వాళ్ళు. రైట్. ఓకే. రాంగ్ కేసులు పెట్టి, అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టి వాళ్ళ మాట నెగ్గాలి అనే టైప్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి మెంటల్ స్టేటస్ అనేది చెక్ చేసి కంప్లైంట్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే షీ టీమ్స్ కానీ లేదా మన ఫ్యామిలీ కోర్టులో సైకాలజిస్టులు ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తారు, అలాంటి వాళ్ళని పెట్టాలి అని చెప్పి. తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ఫంక్షనల్ గా ఉంది, జడ్జి గారు లేరు యాక్చువల్గా. నేను ఈ గ్యాడ్జెట్స్ గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను SHRCకి, తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇచ్చాను. బట్ ఇంకా న్యాయం అనేది జరగలేదు. సో అదనమాట. మీరు లావణ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏవైనా అన్యూజువల్ గా ఏవైనా థింగ్స్ చూడటం గానీ, లేకపోతే మేమేంటంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లాగేసుకుంటది, వాళ్ళ దగ్గర తన దగ్గర పెట్టేసుకుంటది అని చెప్పేసి విన్నాం. ఇట్లాంటి గాడ్జెట్స్ తన దగ్గర చూడటం, ఇంకేదైనా స్పెషల్ గా ఏవో పళ్ళపొడులు ఇంకా వేరే ఏవో విన్నాం మేము. అట్లాంటివి ఏమైనా మీరు ఫైండ్ అవుట్ చేయటం, అట్లాంటివి ఏమైనా జరిగిందా? అప్పటికే తను జైలుకి వెళ్ళి వచ్చేసింది కదా. ఓకే. మేబీ మరి తర్వాత చేసిందో లేదో మరి. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదే సీట్ లో నీలాగే ఒక అతను వచ్చాడు. అతని పేరు శ్యామ్. వాళ్ళ ఇంట్లో పన్నోడు. 28 రోజులు పనిచేశాడు. వచ్చి అతను చెప్పుకొచ్చాడు ఎక్కడో తోవి దాచిపెట్టుకుందంట గంజాయి, ఇతను కూడా ఇచ్చిందంట. అండ్ ఆ కాల్లో, ఇప్పుడు మీ కాల్లోనే నువ్వు డ్రగ్స్ చేస్తున్నావు కదా అని చెప్పేసి మీరు క్లియర్ గా తను అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి ప్లీజ్ చేయండి. ఓకే. నేను అడిగింది నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా. ట్రస్ట్ అది కవర్ చేస్తున్నారు. లేదు ఒకసారి ప్లీజ్ చేయండి, నేను చేస్తా కావాలంటే. ఓకే. కాదండి, ఇప్పుడు అంత ఎక్స్టెన్షన్ కి వెళ్ళి అంత వరకు ఎందుకు వెళ్ళింది అసలు? ఆ కాల్ ముందు ఏం జరిగింది మీకు తనకి? కాల్ ముందు మామూలుగా మాట్లాడుతున్నాం. ఎవరెవరు? మామూలుగా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. లావణ్య మీరు మాట్లాడుకుంటున్నారు. ఓకే. మాట్లాడుకుంటూ ఈ మస్తాన్ సాయి అనే అతను నా నంబర్ ఎవరి దగ్గర తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. మస్తాన్ సాయి మీకు మెసేజ్ చేశాడు ఏమని? ఇట్లా నువ్వు లావణ్యతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి. ఓకే. అంటే అతను మరి పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ ఏదో అనుకున్నాను నేను యాక్చువల్ గా. ఇప్పుడు ఏం చెప్పింది నాకు రాజ్ తరుణ్ తోటి అంతా అయిపోయింది, నేను ఇట్లా ఫైట్ చేస్తున్నాను రాజ్ తరుణ్ కోసము అని చెప్పింది. ఓకే. మళ్ళీ మస్తాన్ సాయి తోటి రిలేషన్షిప్ లో ఉందని మనకు తెలిసింది. సో ఇక్కడ మస్తాన్ సాయి అంటే ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను నాతో బిహేవ్ చేశాడు. ఓకే. అంటే ఏం మాట్లాడాడు తను? అదే నువ్వు లావణ్యతో మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, అట్లాంటివి అన్నమాట. ఓకే. రైట్. సేమ్ థింగ్ లైక్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ స్విమ్మింగ్ పూల్ లాయర్. ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ ని కూడా క్రాస్ క్వశ్చన్ చేశాడు మస్తాన్ సాయి. అసలు నీకేం పని, నువ్వు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేయాల్సిన పని ఏంటి, ఆ హోటల్లో మీ ఇద్దరు అర్ధరాత్రి ఏం చేశారు, విజయవాడలో హోటల్లో, అది కూడా కిరణ్, అక్కడ కిరణ్ పేరు కూడా వచ్చింది. కిరణ్ అనేవాడు. శేఖర్ గారు, నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అసలు మస్తాన్ సాయికి ఏం అవసరం వీళ్ళందరితో? పొసెసివ్ బాయ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నది వాస్తవమే. మీకు చేసి ఏం మాట్లాడేవాడు? అంటే ఈ జైలుకి వెళ్ళక ముందు కూడా నన్ను తిట్టాడు యాక్చువల్ గా మస్తాన్ సాయి. మీ దగ్గర రికార్డ్ ఉందా? రికార్డ్ ఏం లేదు, మెసేజ్ పెట్టాడు. ఓకే. అంటే తనతో మాట్లాడుతున్నందుకు మాత్రమే, అంటే మాట్లాడద్దు అని కాదు, ఇదిగోండి మెసేజ్లు పంపించేసి డిలీట్ కూడా చేశాడు యాక్చువల్ గా. ఇప్పుడు ఇది 28th January 29th January లో ఉంది చూడండి. సో ఇట్లా కొన్ని మెసేజ్లు పెట్టాడు చూడండి. సాటి మగాడ్లా అర్థం చేసుకుంటావు అనుకుని చెప్తే బూతులు. ఇంకా నేను పద్ధతిగా చెప్తాను, ఇంకా అమ్మాయిల పిచ్చోడివి, ఇంత అమ్మాయిల పిచ్చోడు అనుకోలేదు నిన్ను, అంత రుచిగా ఉందా, వాటెవర్. సో నాకు కోపం వచ్చి ఇంకా అప్పటి నుంచి అంత మాట్లాడడం మానేసాను. మస్తాన్ సాయితో బేసిక్ గా అమ్మాయితో ఏవో మరి ఓకే ఏదో జబ్బు అనుకుంటా, ఆ జబ్బు నీ వల్లే వచ్చిందా ఆవిడకి అని చెప్పి కూడా అడుగుతున్నాడు. ఎవడా అనుకున్నాను, తీరా చూస్తే నువ్వా, నీ మీద రేప్ కేసు తీసేస్తా అంటూనే తీయట్లేదు,
తీయనివ్వట్లేదు అంటగా రా నువ్వు అంట. నేనేం చేసింది ఏం లేదు అక్కడ. ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి తీస్తే మనీ రావు, అందుకనే కేసు ఉంచి మనీ లాగుతూనే ఉంటది మస్తాన్ సాయి మీద. తను చెప్పుకుంటున్నాడు తన బాధ. నావి నా వైఫ్ తో వీడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నావురా దాంతో కలిసి అని చెప్పి తనకి మనోడు మెసేజ్ తిడుతున్నాడు. అట్లాంటివి ఏం చేయలేదు యాక్చువల్లీ. మగాడివి మనిషివి అనుకున్నాను, ఇలాంటి డాష్ ని పట్టుకొని ఆటలు ఆడుతున్నావు అనుకోలేదు. రైట్, ఓకే. మీరు లావణ్య కలిసి మస్తాన్ సాయిని బెదిరించడానికి ఏమైనా ట్రై చేశారా? మరి ఏంటి ఆయన అంత హట్ అయ్యి దీనికి సమాధానం చెప్పాలి. ఎన్ని మాటలు అన్నావు దాని గురించి, మళ్ళీ దానితోనే కలిసి డబ్బుల కోసం డ్రామా చేస్తున్నావు, ఇదేంటి? దీనికి సమాధానం చెప్పాలి. ఎన్ని మాటలు అన్నావు దాని గురించి అంటే ఆవిడ గురించి చాలా మాటలు అన్నావు ఆయన దగ్గర, మళ్ళీ దాంతోనే కలిసి డబ్బుల కోసం నువ్వు. అస్సలు డబ్బుల కోసం ఏం చేసింది లేదు. సో అతను అట్లా అనుకున్నాడు. నేను డబ్బుల కోసం అంటే ఇప్పుడు ఎందుకు వస్తాను ఇక్కడ? నేను ఫైట్ చేసేది ఒక కాజ్ కోసం. ఓకే. సో అసలు కాదు, ఏదో జబ్బు పేరు చెప్తున్నాడు అండి. నువ్వు చేసిన దాని వల్ల ఆ జబ్బు వచ్చి ఉంటుంది. ఏంటి అది నేమ్ ఏంటి? డిసీజ్ చెప్పనా? ఏదో నాకు తెలియదు, నువ్వే చెప్పలేదు. యాక్చువల్ గా ఇక్కడ కూడా ఈ అమ్మాయి శ్రావ్య కూడా సెక్స్ డిసీజెస్ అన్నట్టు రాసేసింది ఎఫ్ఐఆర్. ఎవరికి? మామూలుగా ఒక ప్రాంక్ చేశాను, ఆ ప్రాంక్ గురించి నేను తను అంతా రాసింది. మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక ప్రాంక్ చేస్తే ఆ ప్రాంక్ గురించి రాసింది. మరి దాని గురించి మాట్లాడుతున్నాడో దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. సో అట్లా. సో మీరే మీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ కూడా ఇచ్చారు. నా గర్ల్ ఫ్రెండ్ నంబర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రావ్య, అది మీరే కదా లావణ్యకి ఇచ్చింది. అసలు శ్రావ్య ఆల్రెడీ మీ పైన 3 or 4 కేసులు పెట్టింది, 3 పెట్టింది. ఓకే, ఆ అమ్మాయి కోసమే మీరు ఫైట్ చేస్తున్నారు, ఆ కేసుల కోసమే. అమ్మాయి పెట్టిన దానికోసం లాలో కూడా జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈ అమ్మాయి నెంబరు తీసుకెళ్లి లావణ్యకి ఇవ్వటం ఏంటి? అసలు లావణ్యకి హెల్ప్ ఎలా చేస్తుంది శ్రావ్య? ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే మెన్ కి అగేన్స్ట్ గా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా. ఓకే, అంటే రాంగ్ కేసులు పెడుతున్నారు బేసిక్లీ. అవును, ఇంకా మీరు రాంగ్ కేసులు పెట్టమని ఇచ్చారా? ఒక్కడి వస్తే ఏముంది, అందరూ కలిసి మీద క్లిక్కు అనుకుంటున్నాడు. కాదండి, ఇప్పుడు సరే శ్రావ్య మీ పైన రాంగ్ కేసులు పెట్టింది, లావణ్య కూడా వేరే వాళ్ళ పైన పెట్టింది అనుకుందాం. ఓకే, వదిలేసేసేయండి. అసలు శ్రావ్య నెంబర్ తీసుకెళ్లి లావణ్యకి ఇవ్వటానికి మీ ఉద్దేశం ఏంటి? ఇద్దరు కలిసి ఇంకే కేసులు పెట్టుకోండానా, లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? నెంబర్ ఇవ్వటానికి హెల్ప్ చేస్తుంది ఏంటి? అసలు నాకు అర్థం కాలేదు. ఏ రకంగా కేసులు పెట్టుకోండి అని కాదు, తనకేవో కేసులు ఉన్నాయి కదా, ఆ అమ్మాయి హెల్ప్ తీసుకో అని. ఎంత ఎదిగిపోయావయ్యా. కాదండి, అంటే మనల్ని శత్రువులుగా భావించిన వాళ్ళకి కూడా కేసులు అప్పగించి ఒక అలాగే చేస్తాను, ఔదార్యత్వం చాటుకున్న మహా మనిషి అనమాట. చేసుకో, కావాలంటే ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది నీకు. ఓకే, సో లావణ్య చేసింది శ్రావ్యకి చేసి మాట్లాడటం జరిగింది. కాన్ఫరెన్స్ లో తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఆ బ్లాక్ మెయిల్ అలా చేస్తుంది తను. ఎప్పుడు? ఈ కాల్ టైంలో. అసలు ఈ కాల్ ఇచ్చిన రీజన్ వేరే. యాక్చువల్ గా నేను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఈ అమ్మాయికి హెల్ప్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇచ్చాను, అంతే. ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చాను. అదే ఆల్రెడీ రాంగ్ కేసులు పెట్టిన ఆవిడ నెంబరు మీరు ఈవిడికి ఇచ్చారు, ఆవిడ హెల్ప్ తీసుకో అని. ఈవిడికే కాదు, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. ఈ అమ్మాయి మంచి అడ్వకేట్, కావాలంటే చూడండి కమెంట్స్ లో. ఈ అమ్మాయి మంచి అడ్వకేట్, నా పైన ఇన్ని కేసులు పెట్టింది, నేనేం చేయకపోయినా 3, సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిద్దని ఇచ్చారు. అది గుర్తులేదేమో, కొచ్చిన్ కి తీసుకెళ్ళి గుర్తుండడం వల్ల ఇవన్నీ మర్చిపోయి. మామూలుగా ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ బాగా చేస్తుందండి శ్రావ్య. కేసులు బాగా ఫైట్ చేస్తుంది, హెల్ప్ చేద్దాం అని చెప్పి ఇచ్చాను. చివరికి అందరం ఎనిమీస్ అయినా కూడా ఫైనల్ గా ఎక్కడో అక్కడ మళ్ళీ కలుస్తాం కదా అన్న ఒక హోప్ ఏమన్నా ఉందేమో. అదే ఇంకా ఉందని అర్థం అవుతుంది. యా అంట సింపుల్ గా. కాదు వాళ్ళని కాదు, ఈయన సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. సారీ ఏమనుకోకు, కానీ మీరు కరెక్ట్ పాయింట్, బ్యాంగ్ ఆన్ ద టార్గెట్ అడిగారండి మీరు. అదే కదా, ఇప్పుడు ఆయన పైన ఆల్రెడీ కేసులు పెట్టిన ఆవిడ నెంబర్ తీసుకెళ్లి లావణ్యకి ఇవ్వటం ఏంటి? వాళ్ళిద్దరు కాన్ఫరెన్స్ లో మాట్లాడుకొని మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోలేదు, కాన్ఫరెన్స్ పెట్టడానికి ట్రై చేసింది, ఆవిడ లిఫ్ట్ చేయలేదు. అయ్యో, తర్వాత ఏమన్నా మాట్లాడుకున్నారంటే మస్తాన్ సాయి ఏదో తను ఎవరో నంబర్ తీసుకొని. నా ఉద్దేశం చెప్పనా, దీని వెనకాల కుట్రకోండి నేను చెప్తాను. అంటే లావణ్య ఇమేజ్ అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ శ్రావ్య అనే అమ్మాయి కూడా ఈవిడితో జాయిన్ అయింది అనుకో, ఆవిడ ఇమేజ్ ఈవిడికి అడ్డుకొని, సో ఈవిడని కూడా అదే ఇమేజ్ లో చేర్చేస్తే ఈయనకి సులువు అయిపోతుంది కదా అని ఏమైనా కుట్ర చేశారా మీరు?
అంతేనా? ఎటువంటి కుట్రలు ఏమి లేదు, ఓకే ఒక మంచి ఉద్దేశంతోనే హెల్ప్ చేద్దామని ఇచ్చాను. కావాలంటే శ్రావ్యది మీరు సో కొట్టండి, ఇప్పుడు ఆల్రెడీ లావణ్య కాదండి మంచి రివ్యూ రాశాను నేను. మీరు శ్రావ్య మంచి రివ్యూ రాశాడంట శ్రావ్య. కాదు కాదు, మీరు ఇంకా శ్రావ్యతో మాట్లాడుతూ ఉంటారా? లేదండి మాట్లాడలేదు. అదేనండి, ఇప్పుడు Fight మస్తాన్ సాయి రేప్ కేసు తీయాలంటే ఆవిడ చేతిలో ఉంది అన్నట్టుగా భ్రమింపజేస్తుంది. అవును అందుకని మస్తాన్ సాయి చచ్చినట్టు మన దగ్గర ఒక మాట చెప్తాడు, మీడియా ముందుకు వచ్చి లేదండి లావణ్య గారు చాలా మంచివారండి, వారు చాలా ఔదార్యం అండి అని అన్ని మీరు ఒకసారి చెప్తాడు. చదవండి మీరు. గట్టిగా బయటికి చదవండి. కెవిన్ Yeah. Kevin Ethan Edwards. Yeah. I want to advocate Mrs. Shravya Khatta for a movie case that I have been fighting for 4 years. I went to advocate Miss Shravya Khatta for a movie case that I have been fighting for 4 years cluelessly. Her analytical, argumentative skills and the way she extends her working hours to accommodate clients are commendable. క్లాప్స్ కూడా పెట్టారండి ఇక్కడ. లేదు అర్థమైంది భజన ఆ రివ్యూ రాసి ఇంకా ఆ రివ్యూ కూడా డిలీట్ చేయకుండా అలానే ఉంచారనమాట ఆయన. ఏమో కేసులు తీసేస్తుందని ఆస్తి అట్లా పెట్టాడు. మీరు అలా రికమెండ్ చేస్తూ ఉంటారు ఆవిడ. నేను రికమెండ్ చేస్తాను. నాకు ఇప్పుడు లాస్ట్ ఒక పాయింట్ చెప్పండి. సరే నెంబర్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది. ఈ కాల్ కి ముందు ఏం జరిగింది, ఈ కాల్ జరగటానికి అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అక్కడ, అది ఒక్కటి చెప్పండి. సిచ్యువేషన్ చెప్పాను కదా అప్పుడు. నేను ఆయనకి గుర్తు చేస్తాను. ఆ ముందు రోజు మస్తాన్ సాయి ఆ మెసేజ్ పెట్టాడు, ఒరే నీకు బుర్ర ఉందా బుద్ధి ఉందా. ముందు రోజు అది కదా, ఇది జరిగింది మొన్న జైలుకి వెళ్లే ముందు. ఓకే సరే, మొత్తానికి మస్తాన్ సాయి ఆ ముందు రోజు ఏదో కన్వర్సేషన్ నడిచింది తనకి మస్తాన్ సాయికి. మస్తాన్ సాయి తనతో మాట్లాడుతున్నాడు, కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నాడు, నేను ఎత్తలేదు, తను మెసేజ్లు పెట్టేశాడు ఇట్లాగా. ఓకే తర్వాత నెక్స్ట్ జైల్లోకి వెళ్ళిపోయాడు అని తెలిసింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూస్ చూసి నేను అది కాదు నేను అనేది, ఇప్పుడు లావణ్యతో నువ్వు మాట్లాడిన కాల్ ఏదైతే ఉందో, నీకు జాబ్ ఇస్తానన్న కాల్ ఉంది కదా, ఆ కాల్ ముందు రోజు ఏం జరిగింది, మస్తాన్ సాయికి ఈయనకి మధ్య కమ్యూనికేషన్ ఉంది అనే విషయం లావణ్యకి తెలిసింది. అవునా? మీరు మస్తాన్ సాయి మాట్లాడుకుంటున్నారన్న విషయం లావణ్యకి ఎప్పుడు తెలిసింది? ఈ మస్తాన్ సాయే చెప్పాడు నేను కెవిన్ తో మాట్లాడుతున్నాను అన్న విషయం. ఎవరికి? లావణ్యకి. లావణ్య మీకు కాల్ చేసి కెవిన్ తో మాట్లాడుతున్నాను కాదు ఏమని అడుగుంటాడు, కెవిన్ ఏమే నీకు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కావాల్సి వచ్చాడా ఏదో గట్టిగా అనుంటాడు సంథింగ్. ఓకే సేమ్ ఆ మెసేజ్లు మనోడికి ఎట్లా పెట్టాడో ఆవిడ కూడా అట్లా పెట్టుంటాడు. ఓకే సో నేను వీడితో ఉన్నది మస్తాన్ సాయికి ఎలా తెలిసింది, ఇప్పుడు వీడు నా జీవితాన్ని మళ్ళీ ఆగం చేస్తాడు. అదేనా? అదే కదా కాదా? ఓకే చెప్పండి. అదే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, తను మరి వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ తనైతే కొంచెం పొజెసివ్ గా ఉన్నాడని తెలిసింది. నేను ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను అప్పటి నుంచి. ఓకే, ఈ విషయం ఇప్పుడు మీరు మస్తాన్ సాయి మాట్లాడుకున్నారన్న విషయం లావణ్యకి ఎప్పుడు తెలిసింది? లావణ్య డబుల్ గేమ్ ప్లే చేస్తుంది, అట్లాగే మస్తాన్ సాయి కూడా డబుల్ గేమ్ ప్లే చేస్తుంది. అంటే ఎలా డబుల్ గేమ్ అంటే? అంటే నాతో మాట్లాడేసి ఇంకో 1 minute రికార్డ్ చేసేసి మస్తాన్ సాయికి పంపించేయడం, అట్లా. మళ్ళీ అలా ఆ ఫస్ట్ 2 రికార్డులు లావణ్య బయట పెట్టింది. సో నేను ఫుల్ ది వీడియో, నేను ఆడియో పెట్టాను. అది అంటే మస్తాన్ సాయి కూడా ఎట్లా డబుల్ గేమ్ అంటే, ఇప్పుడు తనతో మాట్లాడడం గానీ మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడడం. ఆ కాల్ బాగా వింటే, నా జీవితం నాశనం చేసేసావు కెవిన్. ఏం నాశనం చేశారు తన జీవితం మీరు? నేనేం నాశనం చేయలేదు. మరి ఎందుకు అన్ని సార్లు అని ఏడుస్తోంది నా జీవితం నాశనం? అదే అమ్మాయికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇంకొకటి నా వీడియోలు ఉన్నాయి, నా వీడియోలు తీసేసి, అదే సీసీటీవీ అని చెప్పాను కదా మీకు. వాళ్ళ ఇంటికి అమ్మాయి వెళ్ళినప్పుడు సీసీటీవీ. ఓకే, ఆ వీడియోస్ తీసేసేయమని అడుగుతాను. ఓకే, అండ్ ఇంకొకటి లాస్ట్ మినిట్ లో ఇంకొకసారి మాట్లాడతావా మస్తాన్ సాయితో? నువ్వు ఇంకొకసారి మాట్లాడతావా? ఎస్ఆర్ నో చెప్పు. నువ్వు మాట్లాడమంటావా అని నేను అడుగుతాను. అవును, ఇప్పుడు లాస్ట్ లో మాట్లాడను అని చెప్పేసేసారు కదా. అండ్ ఇప్పుడు వీడియోస్ నీ దగ్గరే పెట్టేసేసుకో, అండ్ సీసీటీవీ ఫుటేజ్ నీ దగ్గరే పెట్టేసుకో. ఏం చేస్తావు? నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి కూడా అనింది కదా మిమ్మల్ని. దానికోసం భయపడి మాట్లాడను అని అన్నారా మస్తాన్ సాయితో? లేకపోతే ఏంటి అసలు ఆ కాల్ అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ జీవితం నాశనం చేయటం ఏంటో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను. సో రాజ్ తరుణ్ 14 ఏళ్ల జీవితంలో తను వదిలేసి వెళ్ళిపోవడంతో రాజ్ తరుణ్ నా జీవితం నాశనం చేసేసాడు అనగానే, తర్వాత నాశనం చేసిన జీవితాన్ని ఎవరో మరి బాగు చేసి ఉంటారు.
తర్వాత మస్తాన్ సాయి వచ్చి నాశనం చేశాడు నా జీవితాన్ని అని చెప్పి మళ్ళీ తర్వాత బాగోయింది. మళ్ళీ చింటూ వచ్చి నాశనం చేశాడు, తర్వాత మళ్ళీ బాగోయింది. మళ్ళీ ఈయన వచ్చి నాశనం చేశాడు. ఇప్పుడు జీవితం రోజుకి ఒకసారి నాశనం అవుతుంటుంది, రోజుకి ఒకసారి, అంటే నాశనమైన జీవితం ఒకసారి నాశనం అవుతుంది కదా. ఇవాళ నాశనం అయ్యి రేపు బాగుపడిపోదు కదా. సో రాజ్ తరుణ్ నాశనం చేస్తుంటే అది నాశనం కంటిన్యూ అవ్వాలి కదా. మళ్ళీ బాగుపడిపోయింది ఎప్పుడన్నా ఈయన వచ్చి నాశనం చేయడానికి? సరేనండి, అంటే హీల్ అవుతుంటారు. అదేలేండి. ఓకే, దానిలో తప్పు హీల్ లేదు. చేద్దామని ట్రై చేస్తున్నాం. వీళ్ళంటి వాళ్ళు హీల్ చేయాలని Specialist. చేస్తూ ఉంటారు. ఆయన 5 months లో అదే ట్రై చేశారు కదా. సో ఫైనల్ గా ఇది విన్నాము, అక్కడ డ్రగ్స్ కాదు ట్రస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ట్రస్ట్, నువ్వు నా లైఫ్, నువ్వు నా లైఫ్ అది కాదండి, మళ్ళీ నా లైఫ్ నువ్వు కాదు. కరెక్ట్ గా అదే వినిపిస్తాను నేను. నా లైఫ్ ఒకసారి play చేయి. ఒకసారి నా play లైఫ్ చేయించే కెవిన్ కదా. నువ్వు. నా లైఫ్ కెవిన్ నువ్వు, నువ్వు నిన్ను ఎంత నమ్మా కెవిన్ నేను, నన్ను ఎందుకు ఇంత మోసం చేసావు? సరే నేను క్లారిటీ ఇస్తాను. నాకు ఎవిడెన్స్ కోసం, నాకు చిన్న ఎవిడెన్స్ కోసం ఇది అడుగుతా. మీరు కలిసి డిన్నర్ కి వెళ్ళింది నువ్వు, బిగ్ టీవీ రాణా, ఇంకో ఎవరో రాధా అనే యాంకరు, ఇంకెవరో లావణ్య, నలుగురు కలిసి ఏ హోటల్కి వెళ్ళారు? మండి తిన్నాము హోటల్ కుక్కట్పల్లి దగ్గర. యాక్చువల్ గా ఆ రోజు ఒక చిరుతపల్లి పులి ఏదో వచ్చింది కుక్కట్పల్లి ఏరియా. ఆ టైంలో రానా అక్కడ షూట్ లో ఉన్నారు. సరే అదొకే, బట్ డేట్ ఏమైనా గుర్తుందా? డేట్ గుర్తుంది, నాకు చెప్పు. ఆయన అది కూడా కలెక్ట్ చేసుకునే పనిలో ఉంటారు. అయితే ఇక్కడ మీరు లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది వాళ్ళ పని మనిషి, వాళ్ళ బ్రదర్ ఉన్నారు. కుక్కలు ఉన్నాయా? కుక్కలు ఉన్నాయి. బానే ఉన్నాయా? ఎన్ని ఉన్నాయండి? చాలా కుక్కలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకే, ఇంకెవరు లేరు ఆ ఇంట్లో? వీళ్ళే ఉన్నారా? ఆ రోజు వాళ్ళే ఉన్నారు. మీరు అసలు ఎంతసేపు ఉన్నారు? నేను ఒక 1-2 hours ఉన్నాను. 1-2 hours ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ అనుకుంటా 1-2 hours ఏం చేసావు? ఏం లేదు, జస్ట్ ఇల్లు అది చూపించింది. రిలేషన్షిప్ అండి, మీరు అర్థం చేసుకోవాలి. అదొకే. అట్లాంటివి ఆయన చెప్పరు. రిలేషన్షిప్ ఏం లేదు. అదేనండి ఫ్రెండ్షిప్ అంటున్నాను నేను. సరే ఓకే. అయితే ఇప్పుడు వచ్చారు, ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఇంటర్వ్యూ చూసాం మేము. మొన్నటి వరకు ఫస్ట్ మేము తన నోట్లో నుంచి ఫస్ట్ కేసు వినింది రాజ్ తరుణ్ గురించి. రాజ్ తరుణ్ నాతో ఉండి నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో వెళ్ళిపోయి ఉంటున్నాడు, నన్ను మోసం చేశాడు అని ఫస్ట్ తన మీడియా ముందుకు వచ్చింది. ఓకే, సో వెంటనే మీడియా అంతా కూడా రాజ్ తరుణ్ పలానా ఇది అది అని చెప్పేసి రాజ్ తరుణ్ పైన దుమ్మెత్తి పోసారు. తర్వాత అది కాదు ఇది కాదు, ఇదిగో ఈ ఆడియోస్ నా దగ్గరకు వచ్చినాయి అని చెప్పేసి ఈయన వచ్చారు. కొన్ని వాస్తవాలు ప్రజలు కూడా గ్రహించారు. తర్వాత ముందస్తు బెయిల్ కూడా రాజ్ తరుణ్కి వచ్చింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ తర్వాత వదిలేసేసి మస్తాన్ సాయి అనే పర్సన్ సెకండ్ వెలుగులోకి వచ్చాడు. అతనే నా భర్త, అతను నన్ను మోసం చేశాడని చెప్పేసి అక్కడ కేసులు పెట్టడం, ఇక్కడ కొన్ని కేసులు పెట్టడం. సేమ్ రాజ్ తరుణ్ పైన ఏదైతే కేసు పెట్టిందో దానికన్నా ముందే మస్తాన్ సాయి పైన కేసు పెట్టింది. వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని చెప్పేసి మొత్తం ఆడియోస్ ద్వారా మొత్తం అంతా బయటపడ్డాయి. అండ్ మేము ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడకే ఫోన్ చేసి మాట్లాడటం కూడా చూసాం. సో మస్తాన్ సాయి లావణ్య రిలేషన్ లో ఉన్నారు అనేదైతే క్లియర్ గా అర్థమవుతుంది. అర్థం అవుతూనే చింటూ అనే ఒక పర్సన్ ని ఫోన్ లో ఆడియోస్ లో ఎక్కువగా వింటూ వస్తున్నాం. నా చింటూ నా చింటూ నా చింటూ అని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటది. ఈ చింటూ అనే పర్సన్ ని మీకు ఏమైనా ఇంట్రడ్యూస్ చేసిందా? మీరు ఎప్పుడైనా మాట్లాడారా? చింటూ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేయలేదు. అదే మంచం కోళ్ళ చింటూ విన్నాను యూట్యూబ్ లో ఇంటర్వ్యూ. ఓ విన్నారు మీరు కూడా? విన్నాను, కానీ అదే ఉనీత్ రెడ్డి అతను రైట్ ఉనీత్ రెడ్డి షార్ట్ ఫిల్మ్ ఏదో చేశారు ఇంతకు ముందు 2015. అవును. అప్పుడు అంటే జస్ట్ మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అది చూపించింది తను, ఈ షార్ట్ ఫిల్మ్ నేను చేశాను అని చెప్పి చూపించింది. మాధవి లత తోటి కూడా తను ఫ్రెండ్లీగా ఉండి మళ్ళీ తన్నే తిట్టడము, ఇట్లా తనకి ఇదే ఫ్రెండ్లీగా ఉంటుంది. తర్వాత వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసేసుకొని తిట్టేస్తుంది. అట్లా రిలేషన్షిప్ పాడైపోతుంది. ఓకే, మీరు ఈ 5 months ట్రావెల్లో తను ఏదన్నా కొంచెం ఆల్కహాల్ తీసుకోవటం కానివ్వండి, సిగరెట్స్ అలవాటు ఉందని కూడా చెప్పింది. ఆల్కహాల్ సిగరెట్స్ అది ఇంటికి వెళ్ళినప్పుడు నడుస్తూ ఉండిందా? మామూలుగా తను తాగుతుంటుంది. మీకు ఆఫర్ చేసిందా? లేదు, మామూలుగా చెప్పచ్చు కదా. లేదంటే లేదు. కాదు, మీరు నవ్విన ప్రతిసారి ఇక్కడ ఇది అబద్ధం అనేది అర్థమవుతుంది అనమాట మాకు, అంతే కదా? లేదు లేదు లేదు, ఆఫర్ చేయకుండా ఎలా చెప్పి నేను అవుతూ చెప్పాను అంతే. ఆఫర్ చేయకుండా ఎలా ఉంటారు మామూలుగా? వాంట్ హ్యాబిట్ అని అడగరా కనీసం?
అడిగినా నేను తీసుకోలేదు. అడిగారా లేదా అని అడిగారా? అంతే, నేను ఆఫర్ చేశారా అని అడిగాను. నేను Yeah. చేశారు, కానీ మీరు నేను గుడ్ బాయ్ కాబట్టి మీరు తీసుకోలేదు. పళ్ళ పొడి ఏమన్నా కావాలని అడిగారా? పళ్ళ పొడి టూత్ పేస్ట్ ఇచ్చారు. టూత్ పేస్ట్ ఇచ్చారా? పేస్ట్ ఇచ్చారా? ఇప్పుడు పళ్ళ పొడి నుంచి దీనికి ఏదో కోడ్ ఉంటదండి. లేదు, మీరు వినలేదా? ఏది పళ్ళ పొడి గురించి మీకు తెలీదా? పల్పొడిది మనం విన్నాం అదే కదా. కాల్ అతనితో ఎవరితోనో మాట్లాడింది. డమ్టీ ఆయన. అండ్ ఇప్పుడు ఈ కిరణ్ గురించి కూడా చెప్పారు. ఈ కిరణ్ తో కూడా మీరు ఏదో మాట్లాడారు కాన్ఫరెన్స్. ఈ కిరణ్ ఎవరు అసలు? కిరణ్ ఆమె ఫ్రెండ్ అంట. ఓకే, ఫ్రెండ్ అంటే మీరేం మాట్లాడారు కిరణ్ తో? కిరణ్ తోటి నేను రిలేషన్షిప్ లో ఉన్నాను అని ఏదో కాల్ లో విన్నాను నేను కిరణ్ తో. నాకు అట్లా పరిచయం చేయలేదు, ఫ్రెండ్ అన్నట్టు పరిచయం చేసింది తను. ఓకే, కాన్ఫరెన్స్ కాల్ లో దట్టు. ఓకే, నాకు స్ట్రైట్ అవే ఒకటి చెప్పండి, ఎంత మంది ఫ్రెండ్స్ ని మీకు పరిచయం చేసింది? ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును, ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు, స్లట్ వేరు. టంటీ చెప్పాడంటే అదే చెప్పా నీకు. వీళ్ళందరూ బొచ్చు తెలుసు, నేనేగా ఫస్ట్. అసలు ఇంకా అప్పుడు రాజు కూడా ఇంకా పరిచయం లేడు. నువ్వు ఎక్కడో 200 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తా. పల్లపొడి కూడా ఉంది నా దగ్గర. సో ఈ పళ్ళ పొడి మీకు కూడా ఏమైనా ఇచ్చిందా? నేను నాకేం సో బేసికలీ కిరణ్ తో రిలేషన్ లో ఉన్నాను అంటుంది. కిరణ్ తో కూడా మీరు మాట్లాడతాం కదా? కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడాను. ఏం మాట్లాడాను అసలు కిరణ్ తో కాన్ఫరెన్స్ లో ఏం జరిగింది? అది చాలా మంత్స్ బ్యాక్ జరిగింది. మేబీ మామూలుగా మాట్లాడాను, నాకు సరిగా గుర్తులేదు యాక్చువల్గా ఏం మాట్లాడాను. కెవిన్ గారు, అసలు మీ పూర్తి పేరేంటి? నా పూర్తి పేరు కెవిన్ ఈథన్ ఎడ్వర్డ్స్. అంటే కన్వర్ట్ అయ్యారా? బిఫోర్ నేమ్ అడుగుతున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత అన్ని మీ గురించి బయటకు వస్తూ ఉంటాయి, నిజాలు సంచలనాలు ఏవైనా వినాల్సి వస్తుంది మేము, అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇంతకు ముందు బిఫోర్ ఏమైనా పేరుందా? బిఫోర్ శ్రీకాంత్ అండి నా పేరు. ఓకే, బట్ నేను మార్చుకున్నాను పేరు. నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది విజయవాడ, ఫాదర్ విజయవాడ, మదర్ మచిలీపట్నం. ఇప్పుడు ఉండటం హైదరాబాద్ లో. సెటిల్. ఇప్పుడు ఓన్లీ లా చేస్తున్నారు అంతేనా? ఇక ఫైనాన్షియల్ గా దాని పరంగా పేరెంట్స్ సైడ్ నుంచే సపోర్ట్ తీసుకుంటున్నారు. లా అండ్ లావణ్య సరే, ఇక్కడ జోక్ కాదు. అక్కడ ఆ కాల్లో తనంత బాధపడుతుంది, నా జీవితం నాశనం చేసేసారు బాధపడుతుందని చెప్పేసి నేను వాళ్ళ ఫాదర్ తోటి మదర్ తోటి వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడదామా అని అనుకున్నా కదా. అదేనండి, నా జీవితం చేద్దామని చెప్పి ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసేసావు నువ్వు అని అయితే అంత ఈజీగా అనదు. అండ్ ఇంకొకటి, మీరు లా చేస్తున్నారు, మీరు నిజంగా ఇప్పుడు ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీరు నమ్మే ఆ బైబుల్ మీదే ప్రమాణం చేసి చెప్పండి, నిజంగా లావణ్యని మీరు ఏ రకంగా యూస్ చేసుకోలేదా? ఎలాంటి రిలేషన్షిప్ లో లేరా మీరిద్దరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ మీద గానీ ఈ రిలీజియస్ బుక్స్ మీద గానీ ప్రామిస్ చేయకూడదు. లేదు, ఇంతకు ముందు కోర్టులో ఉండేది కదా, నడిచేది కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమని. ఓకే అండి, నేను అడుగుతున్నాను, లాయర్ కెరీర్ మీద ఒట్టేసి నీకు ఆవిడకి అటువంటి సంబంధం లేదు అని చెప్పు. ఎటువంటిలో అన్ని వస్తాయి, మీరు చెప్పండి. కెరియర్ మీద గానీ అసలు అట్లా ఒట్లేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను నమ్ముతారు లేదా? నేనే నమ్ముతానండి, ఇప్పుడు నమ్ముతాను. ట్రస్ట్ చేయాలి, మీరు ట్రస్ట్ చేస్తారా లేదా? ట్రస్ట్ చేస్తారని ట్రస్ట్ చేస్తారా లేదా అనేదాన్ని డ్రగ్స్ చేస్తారా లేదా? మీరైతే ప్రామిసులు చేయరు. ప్రామిసులు చేయాలి. అదే జస్ట్ ఇట్లా నెంబర్స్ అవి షేర్ చేస్తాను. మీ మాటే నమ్మాలి నేను ఇప్పుడు. ఓకే, మీరు లావణ్య జీవితం నాశనం చేయలేదు. అబ్సల్యూట్లీ. అది బాగు చేయడానికి ట్రై చేశాను. ఏం ట్రై చేశారు? అదే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను కావాలంటే, ఓకే, ఫ్రెండ్లీగా. ఓకే, ఎవరైనా ఫ్రెండ్ కి అట్లాగే చెప్తాను నేను. ఈమె ఒక్కతే కాదు, వేరే ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను ఇంతకు ముందు, ఫ్యూచర్ లో కూడా అదే చెప్తాను. అంటే నేను ఇక్కడ చూసారు కదా మీరు, లావణ్య పిచ్చిది అంటున్నారా మీరు? పిచ్చిది అనే వర్డ్ వాడకూడదు యాక్చువల్ గా. ఓకే, లెట్స్ సే సైకాలజికలీ ఇంబ్యాలెన్స్డ్ అని, తనకేదో ట్రామా జరిగింది. మీరు క్లాసిక్ గా ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నేను తెలుగులో చెప్పాను అదే వర్డ్ ని. ఓకే, మీరు అన్నదానికి సేమ్ అదే అర్థం వస్తుంది. మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అంటున్నారు మీరు, అంతేనా? మీరు చూసిన దాని ప్రకారం ప్రాబ్లీ ఏదో ట్రామా ఉండొచ్చు. తను నాకు చెప్పింది ఏంటంటే ఉండొచ్చు. మస్తాన్ సాయి నన్ను గట్టిగా కొట్టేశాడు అని చెప్పింది నాకు. మస్తాన్ సాయి కూడా అది ఒప్పుకున్నాడు, నేను కొట్టాను, అస్సలు ఊరుకోను నేను. కానీ ఎందుకు కొట్టేట అది చాలా
తెలియాల్సిన విషయం. మస్తాన్ సాయిని నువ్వు కలిసావు కాబట్టి. అవును, అసలు మెయిన్ పాయింట్ ఇది. మీరు వెళ్ళి మస్తాన్ సాయిని కలిశారు జైల్లో, ఏం మాట్లాడారు అతనితో? ఇవే తన సైడ్ ఆఫ్ ద స్టోరీ నేను కనుక్కున్నాను. మస్తాన్ సాయి సైడ్ స్టోరీ ఏం చెప్పాడు అసలు తను? జరిగింది ఏంటి, ఏం చెప్పాడు తను మీకు? అదే తను నన్ను ఇరికిచ్చింది, అసలు నేనేం రేప్ చేయలేదు, ఆ 376 రేప్ కేసు పెట్టేసింది నా పైన. అయినా కూడా నేను రేప్ చేయకపోయినా అది కన్సెన్షువల్ గా జరిగినా కూడా తను రేప్ కేసు పెట్టింది అని. కానీ లేకపోతే వేరే కేసులు ఇదేంటి మార్ఫ్ అదే వీడియోస్ పాన్ స్టార్ లాగా ఇవన్నీ అందరు అమ్మాయిలతో చేయడము ఇట్లాంటివన్నీ అవన్నీ కన్సెన్షువల్ గానే జరిగినాయి. సో అవి పెట్టుకొని నన్ను బెదిరించింది అని చెప్పటం గానీ ఇంకేమైనా చెప్పాడా? బెదిరిస్తుంది, డబ్బులు వసూలు చేయడం గురించి నాకు చెప్పలేదండి, నేను అడగలేదు కూడా. ఓకే, బట్ అదే తనైతే బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పాడు ఇవి పెట్టుకొని. ఓకే, బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ లావణ్యతో మాట్లాడారా? మస్తాన్ సాయిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడారు. మీరు ఇప్పుడు లావణ్యతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? ఒక పాయింట్. సో తను చేయలేదని ఒప్పుకున్నాడు కదా, అది తప్పుడు కేసు అన్నాడు కదా, కానీ కొట్టింది నిజం అని చెప్పాడు అన్నావు కదా, ఎందుకు కొట్టాడు? అదే రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి మేబీ తను ఇట్లా బూతులు మాట్లాడుతుంది కదా, బూతులు మాట్లాడినప్పుడు నేను కొట్టేస్తాను అని చెప్పాడు. వాళ్ళ అమ్మని తిట్టినట్టు లాస్ట్ టైం అదే మనకి కూడా అదే తిట్టింది కదా, మీ అమ్మని తిట్టింది కాదు. జనరల్ గా ఎవరైనా ఇలాంటి వర్డ్స్ ఇలాంటివి యూజ్ చేస్తే వీళ్ళు కూడా హైపర్ అవుతూ ఉంటారు. మస్తాన్ కూడా ఎమోషనల్ గా హైపర్ అయిపోతుంటాడు. అతనితో కూడా మాట్లాడారు. మీరు కూల్ గా నవ్వుతూ ఉన్నారేంటి ఆ రేంజ్ లో తిడుతూ ఉంటే, అన్ని బూతులు అంతా హైపర్ అవుతూ ఉంటే? కూల్ గా ఉండడం అంటే ఆ నేచర్ అట్లాంటిది. ఓకే, సో తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా తను క్యారెక్టర్స్ మార్చడము, ఇది నువ్వు యాక్ట్ చేయకు, నువ్వు యాక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు అని నేను జోక్గా తీసుకున్నాను. అంటే బూతులు తిట్టడం అంటే ఇప్పుడు అది తప్పు అసలు, యాక్చువల్గా అమ్మని తిట్టడం ఇవి అని. నేను కూడా తిట్టచ్చు కావాలనుకుంటే, అప్పటికప్పుడే తిట్టేయచ్చు. అది కూడా అన్నాడుగా ఒక చోట, ఎల్కొడక అని అంటే నేను ఎల్లిపోతురా అంట అనాల్సి వస్తుంది నిన్ను అని కూడా అనాల్సి వస్తుంది, కానీ అట్లాంటి వద్దు అన్నట్టు. నేను మీరు అప్పటికే ఫ్రెండ్షిప్ లో ఉన్నారు కాబట్టి. ఫ్రెండ్షిప్ అనే కాదండి, ఇదే నవ్వు ఆ కాల్లో కూడా విన్నాం మేము. ఆవిడ తిట్టిన తర్వాత కూడా తిట్టిన తర్వాత కూడా చక్కగా నవ్వారు కదా. తిట్టిన తర్వాత కదా, ఉద్యోగం ఇస్తా అన్నప్పుడు చక్కగా నవ్వారు. మీ మదర్ తో మాట్లాడతాను, ఫాదర్ తో మాట్లాడతాను, మీ బ్రదర్ నెంబర్ ఇవ్వు అంటున్నారు. అక్కడ ఇంకా హైపర్ అవుతుంది తను. మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడారా? వాళ్ళ నంబర్స్ అయితే నా దగ్గర లేవండి. అసలు ఏం మాట్లాడదాం అనుకున్నారు? అదే ఇట్లాగా ఆ అమ్మాయి సైకలాజికల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఇట్లా హైపర్ అయిపోతుంది, కొంచెం సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నట్టు చెప్దామని. అలా హెల్ప్ చేద్దామని, అంతే. హెల్ప్ చేద్దాం అని అనుకున్నారు. రైట్. ఇప్పుడు ఫైనల్ గా శ్రావ్య గురించి పక్కన పెడదాం, మీ ఫైట్ అంతా శ్రావ్య పైన అని అనుకుందాం. ఇప్పుడు లావణ్య గురించి చెప్పాలి అంటే మీరు ఇప్పుడు లావణ్యతో ఇంకా మాట్లాడుతున్నారా, లేకపోతే కంప్లీట్ గా బ్రేకప్ అయిందా? బ్రేకప్ ఏం లేదు. అదేనండి, ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిందా అని అడుగుతున్నాను నేను. ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేం లేదు, ప్రస్తుతానికి అయితే మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆడియో కాల్ బయటికి రావడం వల్ల తను నాకు కాల్ చేసింది యాక్చువల్గా, బద్నాం అయిపోతున్నాను అని చెప్పేసి. ఓకే, కానీ ఇది మనం మంచి కాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాము అని చెప్పి నేను చెప్పాను. అంటే మీకు కాల్ చేసి నా ఆల్రెడీ ఈ కాల్ బాయ్ ఫ్రెండ్ కాదు కదా, అక్కడ కింద బాయ్ ఫ్రెండ్ అని వచ్చింది, తర్వాత డ్రగ్స్ అని ఒకటి పాయింట్, తర్వాత నువ్వు నా ప్రాణం కెవిన్, నువ్వు నా లైఫ్ కెవిన్, అదేదో వచ్చింది కదా. అసలు జరుగుతుంది ఏంటంటే నా లైఫ్ చంపేస్తాడు, అది అక్కడ కొంచెం నువ్వు లైఫ్ కెవిన్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయింది అక్కడ. అది ఎట్లా మీనింగ్ వస్తుంది, నువ్వు నా లైఫ్ కెవిన్ ఇప్పుడు నేను ఎలా నమ్మాలండి? మీరేమో పిలిపించి మాట్లాడు, ప్రామిస్ చేయమంటే చేయరు, ఆ రిలేషన్షిప్ ఏదో ఆ షిప్ ఏదో బయట పెట్టరు, అన్నిటికీ ఒక స్మైల్ ఇచ్చేస్తారు. పిలిచి మాట్లాడండి. లావణ్య ఎందుకు, మీరున్నారు ఎదురుగా, మీరు చెప్పండి అంటే చెప్పట్లేదు. ఏమి చెప్తున్నాను కదా, ఫ్రెండ్షిప్ అని. అదే మీరు ఆ షిప్ ఒక్కటే చెప్తున్నారు, ఆ తర్వాత రిలేషన్ అంటారు. ఏ రిలేషన్? అదే ఏ రిలేషన్ అని నేను అడుగుతున్నాను. ఓన్లీ ఫ్రెండ్షిప్ ఒకటే అనేది మీరు చెప్తున్నారు. ఓకే, ఆ ఫ్రెండ్షిప్ లోనే ఈ జీవితం నాశనం వరకు వెళ్ళిపోయింది కాల్. జీవితం నాశనం అంటే తను ఏదో మస్తాన్ సాయి వచ్చి నన్ను చంపేస్తాడు అనే ఒక భయంలో తను మాట్లాడి మాట్లాడి. ఓకే, అంతకు మించి ఏం లేదు. మీరు యాజ్ ఏ ఫ్రెండ్ గా తనకి హెల్ప్ చేయాలని చూసారు, అంతేనా? ఓకే,
ఇంకా నేను బ్రదర్ గా అట్లా అలా ఏమనుకోలేదు కదా. బ్రదర్ ఎందుకంటే రీసెంట్గా ఒక కాల్ విన్నా నేను, ఓకే దాంట్లో ఆయన స్విమ్మింగ్ పూల్ లాయరు, ఆయన రాఖీ కూడా కట్టాడు. నేను మస్తాన్ సైతం మాట్లాడుతుంటాడు ఆయన, విన్నారు అది? లేదండి అయ్యో ఆహా అప్పుడు వీడియో ఒకటి వైరల్ అయింది స్విమ్మింగ్ పూల్ లో ఒక లాయర్ తో. అది ఓన్లీ వీడియో చూసారు మీరు. ఓకే ఆయనతో మాట్లాడతారు తర్వాత మస్తాన్ సాయి ఒక ఇతనికి చేసినట్లే అతనికి కూడా ఫోన్ చేశాడు. ఎస్ బికాస్ ఆఫ్ హీస్ పొసెసివ్ బాయ్ ఫ్రెండ్. ఓకే ఆయన అడుగుతున్నాడు ఈవిడ్ని, ఈయన ఇద్దరిని, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి దీని పక్కన నుంచి చేస్తుందా, ఇద్దరు కలిసి. కాదు ఇట్లాగే నాకు కూడా చేసింది. ఏం చేసింది? కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఓకే మస్తాన్ సాయికి వీడియో కాల్ స్విమ్మింగ్ పూల్ లాయర్ తోటి మస్తాన్ సాయికి వీడియో కాల్ చేసింది. ఓకే అంతే అంతే సేమ్. సో ఎవరితో మీరు పక్కన ఉన్నప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను. ఓ కార్ లో కూడా వెళ్ళారు వీళ్ళు, అది చెప్పలేదు నువ్వు? అది కార్ లో వెళ్ళినప్పుడు అంటే ఆవిడ కారా నీ కారా? తన కారు. అదే అంటే రాజ్ తరుణ్ కార్. జీప్ 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 లో Okay. డ్రైవ్ చేసా, ఆవిడ నేను డ్రైవ్ చేస్తున్నాను ఇట్లాగా. సేమ్ ఇదే టైప్. ఓ ఇది కూడా ఆయనదేనా పాపం? ఇది ఎంత దారుణం కదా. మస్తాన్ సాయి తోటి మాట్లాడుతున్నట్టు అంటే ఒక్కసారి సారీ, రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటాడు, రాజ్ తరుణ్ జీప్ పెట్టుకొని, దాంట్లో స్విమ్మింగ్ పూల్ లాయరు ఈయన, ఇంకా ఎవరెవరో ఆ ఇంట్లో ఎవరెవరో వస్తుంది, అదే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి వాడు నా జీవితాన్ని నాశనం చేశాడంట. ఎంత జుగుప్సాకరంగా, ఎంత అసహ్యంగా ఉంది కదమ్మా. ఇప్పుడు చూసారా ఈ వీడియో? ఆ లాయర్ తోటి అదే రాజ్ తరుణ్ జీప్ లో ఆయనతో పాటు వెళ్తూ మళ్ళీ మస్తాన్ సాయికి ఫోన్ చేస్తుంది. ప్రతి ఒక్కరితో వెళ్తూ మస్తాన్ సాయికి ఫోన్ చేస్తుంది. దేనికోసం? అది అదో రకమైన పైశాచిక ఆనందమేమో. వాడికి ఓకే డౌట్ రావాలి, వాడి గిలగిల కొట్టుకోవాలి, ఆ కొట్టుకొని అవునా వీళ్ళని సెపరేట్. అదే సేమ్ అదే ఇతను కూడా సేమ్ ప్యాటర్న్ కనబడుతుంది చూసారా? సేమ్ మీరు కూడా ఇదే ఫేస్ చేశారు. నేను కూడా ఇదే ఫేస్ చేశాను. తను అంటే నా పక్కన కూర్చొని అంటే మరి పరిచయం చేస్తుంది ఫ్రెండ్ అనే అక్కడ తను పొజెసివ్ గా ఏదో ఫీల్ అయిపోతుంటాడు మస్తాన్ సాయి. అంటే ప్రతి ఒక్కరితో ఇదే రిపీట్. యా కానీ ఈ సీన్ రాజ్ తరుణ్ కూడా జరిగింది. రాజ్ తరుణ్ ఇంట్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ముందే ఇతను నన్ను తీసుకెళ్లేది, సాటి మగాడు అని చెప్పి నేను ఫీల్ అయ్యేవాడిని అని చెప్పి మస్తాన్ సాయి చెప్తాడు. అవునవును. కాకపోతే రాజ్ తరుణ్ అది అన్యాయంగా ఫీల్ అయ్యేవాడు కాదు, చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడు. దరిద్రం వదిలిపోయింది నాకు అని చెప్పి. వీడికి ఫస్ట్ లో తెలియక అబ్బా నేనేరా అదృష్టవంతుడు అనుకున్నాడు. కానీ నిష్ట దరిద్రపు లాటరీ వీడిని లాగి తల్లింది అనే విషయం ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత కానీ వీడికి అర్థం కాలేదు. నీ అదృష్టం బాగుంది, బయటే ఉన్నావు. ఇంకా ఏమది కొత్త ఎఫ్ఐఆర్ వేస్తుందేమో శ్రావ్య తోటి కలిసి. అంటే ఏమన్నా బెదిరింపులు వచ్చినాయా ఆల్రెడీ? బెదిరింపులు ఏం లేదు. ఓకే ఇంతవరకు బెదిరింపులు అయితే ఏం రాలేదు. అర్ధరాత్రి 2 గంటలకి అప్పుడు కలిసాము, అర్ధరాత్రి 2-3 గంటలకు కలిసాము. అండ్ ఇంకోటి అమ్మాయి 4:30కి ఇమీడియట్ నాకు కాల్ చేసింది. అదేంటి డోర్ కొట్టిందో తెలియదు. మన వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన, నాకు హెడ్ ఏక్ వస్తుందని అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మేటప్పుడు కార్ వేసుకొని మళ్ళీ మెడిసిన్స్ పోయినా. మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్ కి వచ్చేసి నేను పడుకున్నాను. నాకు రాఖీ సేమ్ ఇతనితో ఎట్లా అయితే మస్తాన్ సాయితో మాట్లాడించి ఇతనితో తిరిగి మస్తాన్ సాయిని ఊరిస్తే ఇతనికి మస్తాన్ సాయి ఎలా ఫోన్ చేసి తిట్టాడో, సేమ్ థింగ్ రాజేష్ తో జరిగితే ఆ స్విమ్మింగ్ పూల్ లాయరు ఆయనతో నెక్స్ట్ ఈయన మస్తాన్ సాయి ఫోన్ చేసింది, మస్తాన్ సాయితో మాట్లాడిస్తుంది. హాయ్ రాజేష్, అయిపోయింది. సారీ ఇందాక కోర్టులో ఉంటుంది, విజయవాడలో ఏదో చేసాం అన్నవి సాయి వరకు రీచ్ అయ్యాయి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ మెట్ లావణ్య. ఓకే అదేంటిది ఎక్కడ అవుట్ సైడ్. ఇంతకు ముందు వేరే విషయంలో అదేంటిది మన రాజ్ తరుణ్ విషయంలో ఒకసారి కలిసాం, 1-2 times ఇంకా కలిసాం అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు విజయవాడ వచ్చాక వి హ్యాడ్ కిరణ్ గారు అదేంటిది హోటల్లో బుక్ చేసిండు, అంతే. అదేంటి టువర్డ్స్ అమరావతి సైడ్, హైకోర్ట్ సైడ్ చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసాం యాక్చువల్ గా అని చెప్పేసి వచ్చేసినాక నేను ఇంతకుముందు యాక్చువల్ గా అదేంటిది మేము 2 times అదేంటిది స్విమ్మింగ్ కి వెళ్ళాను. నాకు ఇంతకుముందు ఐ హ్యాడ్ స్టడీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ యూనివర్సిటీ. మాకు పాష్ కల్చర్ ఉంటుంది యాక్చువల్ గా. మేము సో వాట్ ఎవర్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు, సంజయ్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, ఎందుకు నువ్వు అమ్మాయితో వెళ్ళావు అది అంటే చెప్పుకుంటూ వస్తున్నాడు. సేమ్ ఈ పని నీకు కూడా జరిగే ఉంటది, ఎందుకు నువ్వు అమ్మాయితో వెళ్ళావు అని. అదే కదా చాటింగ్ అక్కడ, ఎందుకు కాల్స్ లో సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాటింగ్ జరిగింది అక్కడ. ఇందాక మనం వినిపించాం కదా చాటింగ్. అవును. 4:30కి
డోర్ కొట్టిందో తను తెలియదు. మన వాటర్ సపోర్ట్ అయితే నేను లేచిన నాకు హెడ్ ఏక్ వస్తుందని ఇంకా అమ్మాయి బయటకు వస్తే నేను అమ్మటప్పుడు కార్ వేసుకొని మళ్ళీ మెడిసిన్స్ పోయినా. ఏదో యూట్యూబ్ ఛానల్ వచ్చి ఏదో మీన్ చేసి వెళ్ళలేదు, దాంట్లో తీసుకున్నాను. నాకు రాఖీ కట్టానని చెప్పింది. ఇఫ్ నథింగ్ వాస్ హ్యాపెన్, నేనేమంటే రాఖీ అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లా అలిగేషన్స్ వస్తాయని. యాక్చువల్లీ మరి మీరు కట్టించుకున్నారు. మరి రాఖీ కట్టినంత మాత్రాన రాఖీ చెప్పాను, రాఖీ కట్టినంత మాత్రం నేను కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? ఇదేంటి ట్విస్ట్? కోరికలు ఉంటే కమిట్ కాదండి, ఈవెంట్ ట్విస్ట్లండి. రాఖీ కట్టించుకో. ఎవర్రా మీరంతా? రాజేష్ అదేంటిరా, నిన్ను కూడా బ్రదర్ గా ఏమన్నా బ్రదర్ అనుకున్నా కూడా రాఖీ కట్టినంత మాత్రాన ఎక్కడన్నా ఉందా? అలా ఏం లేదు కదా. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓకే, అంటే బ్రదర్ కే దిక్కు లేనప్పుడు ఫ్రెండ్ కి పెద్ద లేదు లేదులేండి. ఇప్పుడు ఒకటి కెవిన్ గారు, ఇది ఫస్ట్ టైం మనం మీట్ అవ్వటం. డెఫినెట్లీ ఇంటర్వ్యూ అవుట్ అయిన తర్వాత ఇంకో 2-3 సార్లు కూడా మీట్ అవ్వాల్సి వస్తుంది. రెడీగా ఉండండి. ఓకే, అప్పుడు మాక్సిమం వాస్తవాలు ఇంకా వస్తాయి బయటికి. ఓకే, అండ్ మీ సైడ్ నుంచి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? లావణ్య గురించి కానీ, శ్రావ్య గురించి కానీ, మీకు జరిగిన దాని గురించి కానీ మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, శ్రావ్య ఇట్లా రాంగ్ కేసు పెట్టింది, అట్లాగే లావణ్య కూడా రాంగ్ కేసులు పెట్టింది. అట్లా రాంగ్ కేసులు పెట్టే వాళ్ళ అమ్మాయిలు చాలా ఎక్కువ అయిపోతున్నారు. సో మన సెక్షన్స్ అనేవి, లా అనేది ఈక్వల్ గా ఉండాలని నా ఫైట్. ఈవెన్ శేఖర్ భాష కూడా ఇప్పుడు లావణ్య మీ ఫ్రెండే కదా, లావణ్య కూడా రాంగ్ కేసులు పెడుతుంది అని మీకు ఎప్పుడు తెలిసింది? అదే ఇప్పుడు ఏవైతే మనం చూసుకుంటూ వచ్చామో అవన్నీ రాంగ్ కేసులు పెడుతుంది అర్థమవుతుంది. రెండో సైడ్ వింటే మనకు అర్థమైపోతుంది. ఓకే, మస్తాన్ సాయిని కలిసిన తర్వాత, లేకపోతే మీరు స్టడీ చేసిన తర్వాత ఈ అమ్మాయే రాంగ్ కేసులు పెట్టింది, ప్యాటర్న్ కనుక్కున్నాం. సో ఇట్లాగా ఫోన్లు చేయడం కానీ, సో అలాగే ఉంటారు యూజువల్ గా మనుషులు. హ్యాబిట్స్, క్రియేచర్స్ ఆఫ్ హ్యాబిట్స్. ఆ హ్యాబిట్ అది క్రియేట్ అవుతుంది. లైక్ ఒకరితోటి ఫ్లర్ట్ చేసే విధంగా ఇంకొక అమ్మాయితో కూడా అలాగే ఫ్లర్ట్ చేస్తారు. ఒక అబ్బాయి అయినా అమ్మాయి కూడా అంతే. సో మీరు కూడా అలానే ఫ్లర్ట్ చేశారు లావణ్య? ఫ్లర్ట్ అంటే మామూలుగా మామూలుగా కాదండి, ఫ్లర్ట్ మీన్స్ ఫ్లర్టే కదా. అది జరిగింది. లావణ్యతోటే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలతో కూడా ఫ్లర్ట్ చేస్తుంటాను నేను. ఓకే, కాదండి, ఇంత ఓపెన్ గా చెప్పిన తర్వాత ఇక మనమేం మాట్లాడతాం? కాదు శేఖర్ భాష గారు, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో గుడ్ ఉన్నారు, బ్యాడ్ ఉన్నారు. ఇప్పుడు అబ్బాయిల విషయం కూడా వద్దాం. గుడ్ ఉన్నారు, బ్యాడ్ ఉన్నారు. నేను చక్కగా ప్లే బాయ్ అంటున్నారు, కాసేపు బ్యాడ్ బాయ్ అంటారు, వాళ్ళు చేస్తే నేను చేస్తానంటారు ఆయన. ఓకే, ఇక్కడ నేను స్ట్రైట్ అవే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని గోకిందో గిల్లిందో ఏదో అనుకున్నాం, పక్కకెళ్ళమ్మా అని చెప్పేస్తే వీడిని ఎత్తిపైకి ఏ దరిద్రాలు రావు. వీడికి ఇంట్రెస్ట్ ఉండి వీడు సరే మనం కూడా ఏదో ట్రై చేద్దాం అన్న ఇంటెన్షన్ తో వెళ్ళినప్పుడు 99% మీరు చెప్పేది కరెక్ట్. వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ వీళ్ళకి ఒక ఎవిల్ ఇంటెన్షన్ ఉండొచ్చు, అంటే ఇతను మనం లైన్ లో పెడదాము, తర్వాత బ్లాక్ మెయిల్ చేద్దాము అని వీళ్ళకి ఒక థాట్ ఉండుండొచ్చు కొంతమందికి. బట్ వీళ్ళకి కూడా ఈ అమ్మాయి కొంచెం సిగ్నల్ ఇస్తుంది, మనం కూడా కనెక్ట్. వీళ్ళకి ఆల్రెడీ పర్సనల్ లైఫ్ ఉంటది, అదంతా కూడా తీసి పక్కన పడేసేసి మంది పోతే పోయింది, ముందు ఈ అమ్మాయి సిగ్నల్ ఇస్తుంది కమిట్ అవుదాం అనుకున్నది కూడా వీడి తప్పే. వాడికే కదా ఇవన్నీ బ్లాక్ మెయిల్స్ ఫేస్ చేస్తుంది, అన్ని ఇవే కదా. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను సపోర్ట్ అంటే మా అక్రమ సంబంధాలు ఈజ్ ఎ పర్సనల్ చాయిస్. ఓకే, ఇతనికి ఫ్లటింగ్ చేసే హ్యాబిట్ ఉంది, ఆవిడకి చేసి ఇద్దరు చేసుకున్నారు. బట్ అది చేసినంత మాత్రాన ఇతని మీద అక్రమ కేసు పెట్టి నువ్వు నన్ను రేప్ చేసావు లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసావు అనేది తప్పు. సో దీనికి మనం చింటూ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. సదరు చింటూ గారు ఏం చేశారంటే, ప్రతి మగాడు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఇలా ఉంటాయి అక్రమ సంబంధాలు, మీ పర్సనల్ చాయిస్, దానికి జడ్జ్ చేయండి. ఇప్పుడు చింటూ ఎందుకంటే చింటూ లావణ్య మధ్య జరిగిన కాన్వర్సేషన్ మీరు గమనిస్తే ఆ మంచం కోళ్ళ కాల్లో చాలా క్లియర్ కట్ గా, నాకు పెళ్ళైంది, మా ఆవిడ కూడా నేను చెప్తాను నీతో ఉన్న విషయము, నీకు మనం అప్పట్లో అలా ఉన్నాం కదా, మరి ఇప్పుడు నేను ఎదురు పెడితే నువ్వు అప్పట్లాగానే బిహేవ్ చేస్తావా అంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే చింటూ అంటే ఆవిడ ఈయన్ని ఇష్టపడుతున్నట్టుగా అక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయనకి పెళ్ళయిందనే విషయం ఆవిడకి చెప్తూ, అండ్ ఆవిడేమంటది,
ఇలా పెళ్ళైన రిలేషన్లో వచ్చి నేను పెంట చేయను, మందే నేను వచ్చి ఇంకో కుంపట పెట్టను మీ ఇంట్లో అని చెప్పి ఆవిడ చాలా క్లియర్ కట్గా ఇదంతా చెప్పింది రికార్డ్ చేసుకుంటాడు. రేపు ఏమవుతుంది, ఇలా వాళ్ళు ముచ్చటపడి ఇప్పుడు 2 days బ్యాక్ చింటూ అసలు దొంగ ఇంకంతే అని చెప్పేసి చింటూ పేరు కూడా చెప్పడం జరిగింది అదేంట కదా. అండ్ ఇప్పుడు అంటే ఇతని పైన కూడా కేసు పడబోతుందా, చింటూ పైన కూడా? ఏం పెడతారు ఎంతమంది అయినా పెడతారు. వీడు మోసం చేశాడు, వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అంటే ఎంతమంది మోసం చేశాడు నిన్ను? రోజుకి ఒకటి మోసం చేస్తాడా? అప్పుడు పోలీసులు తిడతారు కదా పక్కెళ్ళి ఆడుకోమని, ఇదే పనే నీకు, మస్తాన్ సాయి మీద కేసు పెట్టావు, వాడు మోసం చేశాడన్నావు, సంవత్సరం తిరగకుండా రాజధాని మోసం చేశాడని పెట్టావు, మళ్ళీ ఇప్పుడు మస్తాన్ సాయి అంటావు. అంటే సో అలా చింటూ బతికిపోవడం లేదు. అలా ఒక కాల్ రికార్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్ళయిందనో తెలిసి నాకు కూడా వాళ్ళు ఏదో రకంగా ఇలాంటి రిలేషన్లోకి వచ్చినప్పుడు, సరే వీడు కూడా ముచ్చటపడి రిలేషన్లోకి వెళ్ళే ముందు వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్ కట్గా మాట్లాడేసుకుంటే, అక్కడ ఆ కాల్ కనుక ఉంటే రేపు ఆ అమ్మాయి ఇలా అడ్వాంటేజ్ తీసుకొని నీ మీద కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు, సార్ ఇదిగోండి సార్ ఇది జరిగింది, మా మధ్య జరిగిన ఒప్పందం ఇది, ఇవాళ వచ్చి రేప్ చేశాను లేకపోతే ఇంకోటి మోసం చేశాను అంటే అది కరెక్ట్ కాదని చెప్పి దానివల్ల ప్రూవ్ చేసుకోవచ్చు. అదే ద మెయిన్ మోటో ఆఫ్ దట్ కాల్ చింటూ చేశాను. లావణ్య కెవిన్ కాల్ రికార్డ్ కూడా తను చేసుకున్నాడు, లావణ్య రికార్డ్ ఆల్రెడీ లాయర్ కదా, ఆల్రెడీ దెబ్బతిన్నాడు కదా, రైట్. తన సైడ్ నుంచి బయటికి రాలా, మీడియా సైడ్ తన సైడ్ నుంచి ఎప్పుడు బయట పెట్టాల్సి వచ్చింది? లావణ్య అది బయట పెట్టి ఆ 2 రికార్డులు ఈ మధ్య ఊరికే లీకులు ఇస్తుంది కదా, ఆవిడ 2 రికార్డులు బయట పెట్టింది. దాంట్లో చాలా ఆవిడ పాపం ఆవేదన పడిపోతూ అది అన్నప్పుడు ఏం చేశాడు మనవాడు, వెంటనే అమ్మో నేను బ్యాడ్ అయిపోతున్నాను, ఒరిజినల్ కాల్ రిలీజ్ చేయాలని చెప్పి తను ఒరిజినల్, ఇంతకు ముందు కూడా మీరు గమనించండి, మస్తాన్ సాయి జైల్లో ఉన్నప్పుడు ఒక 3.5 నిమిషాల కాల్ తీసుకొచ్చి రిలీజ్ చేసేసింది. చూడండి నేను ఎంత మంచిదని, కట్ చేస్తే 4.5 నిమిషం కాల్, అది మిగతాది కూడా వేస్తే అసలు బండారం బయటపడింది. ఎగ్జాక్ట్లీ, అది ట్రిమ్ చేసి కాల్ బయటకు వచ్చింది. ఆవిడకి కావాల్సిన పార్ట్ మాత్రం వేసుకుంటది. అంటే ఇప్పుడు ఈ కాల్ తర్వాత అంటే మీరు శేఖర్ గారికి సెండ్ చేశారా? రైట్, ఆల్రెడీ ఉన్న పరిచయం వల్ల నాతో పాటు ఇంకా అందరికి ఇచ్చాడు. ఓకే, మీడియాకి కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంతమంది పంపించేవారు. అండ్ కెవిన్ గారు, నేను మిమ్మల్ని స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నా గురించి బ్యాడ్ గా చెప్పటం కానీ, లేకపోతే వాళ్ళని కలిశాను వీళ్ళని కలిశాను, ఇప్పుడు మీరు కొన్ని పేర్లు బయట పెట్టారు ఆల్రెడీ, పలానా వాళ్ళని కలిశాను. బ్యాడ్ గా చెప్పాలని కాదండి, బేసిక్లీ ఒక అవేర్నెస్ తేవాలని నేను బయటకు వచ్చింది. సో ఇట్లా రాంగ్ కేసులు పెట్టకూడదని నేను బయటకు వచ్చింది. ఆ అమ్మాయి మీద బురద జల్లాలను నేను బయటకు రాలేదు. రైట్, ఓకే. అంటే ఐ విష్ ది బెస్ట్ ఫర్ హర్. ఎవరు శ్రావ్య అయినా లావణ్య అయినా ఐ విష్ ది బెస్ట్ ఫర్ బోత్. రివ్యూ రాయండి, ఇది కూడా రివ్యూ రాయండి. అండ్ రేపొద్దున ఇంకా బెదిరింపులు రావచ్చు, ఇంకా కేసులు పెట్టచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు కాబట్టి చక్కగా ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఇద్దరు కలిసి కూడా పెట్టచ్చు. అవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? డెఫినెట్లీ, అందుకేగా లా చదువుతున్నారు ఫస్ట్ థింగ్. ఓకే, ఫైనల్ గా శేఖర్ గారు ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు బిఫోర్ కాల్ రిలీజ్ అయిన తర్వాత మీతో సెషన్ చేశాను నేను, ఆ కాల్ అనాలిసిస్ కూడా చేశారు మీరు. మరి లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మీరు అన్నారు. ఆయన అసలు నాకు సంబంధమే లేదండి, ఫ్లర్టింగ్ చేశారని ఎంత క్లియర్ గా చెప్పి ఒక పక్కన లేదు, ఆయన ఓన్లీ ఫ్రెండ్. ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా ఏంటండి? ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్, ఓకే, ఏ రోజైనా నేను మీతోటి అటువంటి కాన్వర్సేషన్ ఉండదు, ఓకే కదా. బట్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే ఫ్లర్టింగ్ చేస్తాడా? ట్రూ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకున్న చేసిన అట్లాంటి బాయ్ ఫ్రెండ్ కిందకి వస్తుంది. ఫ్రెండ్ ప్లస్ ఫ్లర్టింగ్ అంటే ఇప్పుడు రెడ్ లైట్ కి గ్రీన్ లైట్ కి మధ్య ఒక ఎల్లో లైట్ లాగా మధ్య నడుస్తుంది అదన్నమాట. క్యాజువల్ రిలేషన్షిప్స్ కానీ లేదా ఫ్రెండ్షిప్ అంటే అది ఇంకా నీళ్ళు పోస్తున్నారు, అది ఇంకా కింద ఫ్రెండ్ అవ్వడానికి టైం పట్టేది. ఓకే, అంటే నాకు చెప్పండి అనుకోండి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పింది ఏంటి, అక్కడ రాజ్ తరుణ్ తోటి నేను బయటకు వచ్చేసాను, మస్తాన్ సాయి మీద ఫైట్ చేస్తున్నాను, అట్లా నేను కూడా ఇట్లా శ్రావ్య మీద ఫైట్ చేస్తున్నాను అనే టైప్ లో అట్లా ఫ్రెండ్స్ అయ్యాను అంతే. రైట్, ఓదార్పు యాత్ర, నేను ఓదార్స్తాను, నన్ను ఓదార్చు. అదే నేను అంటున్నాను, ఇప్పుడు వచ్చిన ట్యాగ్స్ అన్ని లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్, ఆడియో దొరికేసింది, ప్రెసెంట్ ఇది జరుగుతుంది అనేది ప్రతి మీడియా ఛానల్లో వచ్చినాయి, అన్ని విన్నాము, అన్ని థమ్స్ చూసాము. కాకి రావతిస్తే క్రాదు అని నోట్ చేసుకోండి. ఓకే ఓకే, సో అది తప్పంటారు ఇప్పుడు అనే వారు చెప్తున్నారు, మీ ఉద్దేశంలో కాదు. నా ఉద్దేశం అంటే బాయ్ ఫ్రెండ్ ప్లస్ ఫ్లర్టింగ్ వచ్చేది, ఫ్రెండ్ ప్లస్ ఫ్లర్టింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బాయ్ ఫ్రెండ్ అనేది కొత్త సిద్ధాంతం. రైట్,
అంతేనా కెవిన్ గారు? అంతే అంతే. రైట్. అంటే మిమ్మల్ని త్వరలోనే మళ్ళీ చేస్తాంలేండి, కలవాల్సి వస్తుంది మనం 2-3 టైమ్స్. అప్పుడు ఈ షిప్ మీకు మనకు అంత రిలేషన్షిప్ దూరం అక్కర్లా. అది ఫోన్ ఓపెన్ చేసి ఆ చాట్ ఒకసారి ఇస్తే ఓకే మనకే అర్థమైపోద్ది. ఇస్తారా మాకేమైనా? దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, దమ్ముంటే చూపించరా షెకావత్తు. కాదండి, మీరు ప్రామిస్ సరే చేయరు, పైపెచ్చు ఏ మత గ్రంథాల పైన చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సరే వదిలేసేసేయండి. మీ కెరీర్ పైన కూడా మీరు చేయరు, సరే అది వదిలేద్దాం. సరదాగా ఫోన్ చాటింగ్ ఇప్పుడు బ్రహ్మాండంగా తీసుకోండి, ఇదిగోండి తీసుకోండి తీసుకోండి. కాదండి, నేను చెప్పేది వినండి. మీరు మొత్తం ట్రాక్ పెట్టుకున్నాం మా ఫోన్ లో, ఒక్కటి కూడా ఏం దొరకవు ఇట్లాంటి. అంత స్పైసీ లెస్ గా బతికి చేస్తుంటాం అనమాట మేము. ఏం ఉండవు ఇందులో డబ్బలు. నేనేమంటున్నా, మస్తాన్ సాయి చాట్ మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూపించారు. అంటే ఎందుకు చూపించానంటే తను కూడా ఇట్లాగా అదే అంటున్నా, దాంట్లో దారుణంగా ఉన్నాయి. దారుణంగా ఇప్పుడు అందరూ బాయ్ ఫ్రెండ్ కాదు, మీరు చూపించేసారు అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ కాదు, ట్రూ ఫ్రెండ్ అని చూపించుకోవడం, అని చూపించడానికి ఒక చాట్ ఒక్కసారి ఓపెన్ చేసి మాకు ఆల్రెడీ తప్పు చేశాను చూపించేసి. కాబట్టి వాళ్ళు అలా టైటిల్స్ పెట్టుకోవడంలో తప్పలేదు. ఓకే. సో మీరు లావణ్యకి సంబంధించి చాట్ హిస్టరీ ఇప్పుడు బయట పెట్టరు ఈ ఇంటర్వ్యూలో, అంతే కదా? ఫ్యూచర్ లో బయట పెట్టచ్చు. అదేనండి, అవసరానికి బట్టి. ఇప్పుడు తను ఏమన్నా రాంగ్ కేసు పెట్టింది అనుకోండి, రైట్, అప్పుడు మనం చూపించుకోవచ్చు. ఏముండదు, తర్వాత ఏమవుతుందో చెప్తాను. నువ్వు ఎందుకైనా మంచిది బ్యాకప్ చేసి పెట్టుకో. ఫోన్ తీసుకొని మళ్ళీ ఆవిడకి వాళ్ళు ఇస్తారు, ఈ ఫోన్ కూడా సీజ్కి వెళ్తుంది, ఆవిడ చేతికి ఇస్తే ఆవిడ మొత్తం డిలీట్ చేస్తుంది. తర్వాత అదవుతుంది రిపీట్. సాక్షికాలు కూడా ఏం మిగలవు. సరే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయినా ఆ చాట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ మీకు చాట్ చూపించాను కదా, అది మస్తాన్ సాయిది కదండి. లావణ్యది మీరు అసలు ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు, నేను చేయను అంటున్నారుగా. అది ఏమన్నా కేసులు వస్తే అప్పుడు ఉపయోగపెట్టుకుంటాను అంటున్నారు మీరు. అంటే ఉంది, సబ్జెక్ట్ ఉంది అందులో. ఓకే, అది దాస్తున్నారు, దాచాం, ఇంకా చాలా లోపల చాలా ఉన్నాయి అన్నట్లు ఆయన దాచి ఉంచుతున్నారు, దాన్ని టైం కోసం వెయిట్ చేస్తున్నారు, అంతేనా? ఫోన్లేండి. అంటే సరే, ఆ చాట్ హిస్టరీ ఓపెన్ చేసి ఎలా ఉంటారు అనేది, ఇప్పుడు రిలేషన్షిప్ లో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ ప్రీవియస్ అన్ని ఫోటోలు వీడియోలు డిలీట్ చేయడము, లేకపోతే ఒక ప్రైవసీ సెక్యూర్ ఫోల్డర్ లోకి పంపించేయడము అలా చేస్తుంటారు. ఓకే, మేము అబ్బాయిలమే కొంచెం పెట్టుకుంటుంటాం. దేనికోసం? ఎందుకని రేపు పొద్దున కాదు పాయింట్ ఇక్కడ. ఒక మాట మనం చెప్తాను, ఈయన రిలేషన్స్ అయినా అవి సక్రమమో అక్రమమో ఏ సంబంధాలైనా, ఆవిడ సక్రమమో అక్రమమో ఏ సంబంధాలైనా, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, కానీ చర్చకి ఎందుకు వస్తున్నాయి అనే విషయం ఆవిడైనా ఈయనైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, షీ క్లైమ్స్ రాజ్ తరుణ్ నా వాడు, నాకు కావాలి అని క్లైమ్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ ద చాస్టిటీ. నీలో పవిత్రత అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నువ్వు అది క్లెయిమ్ చేస్తావో దెర్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. అవును, నేను బయటకు వచ్చి మీడియాలో రాజ్ తరుణ్ నా వాడు, రాజ్ తరుణ్ నువ్వు 14 ఏళ్ళు నా జీవితం ఇన్ని మాటలు చెప్తూ మరి చెప్పేది శ్రీరంగనీతులు అన్నట్టుగా అన్నప్పుడు ఖచ్చితంగా దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఎందుకమ్మా నువ్వు ఇలాంటి పనులు చేస్తూ అతన్ని నువ్వు క్లైమ్ చేయలేవు. రైట్, నువ్వు ఫస్ట్ పవిత్రంగా ఉన్నప్పుడు యూ కెన్ క్లైమ్ అదర్స్. ఓకే, నేను ఇట్లా ఉన్నాను, ఆ చాట్ ఓపెన్ చేసి చూపించినప్పుడు రా ఇంకొకసారి నాకు ఇటువంటి మెసేజ్లు ఏమైనా పెట్టామంటే చెప్తే తీసుకొడతాను రా అని చెప్పి అటువంటిది ఏదైనా ఉండిందంటే దట్ ఈస్ సంథింగ్ కదా. అలా లేకపోగా వికారాబాద్ వెళ్దాము, లేకపోతే హోటల్లోకి వెళ్దాము, ఇంకా వాట్ ఎవర్ మనం ఓపెన్ చేస్తే ఇంకా ఎటువంటి చూడాల్సి వస్తుంది తెలియదు. బట్ ఎందుకు మనం ఇంత స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే, ఆవిడ కామ్గా ఆవిడ సంబంధాలు ఏవో ఆవిడ చూసుకుంటూ వెళ్ళిపోతే ఎవ్వడికి పని లేదు. ఇలా బోల్డ్ మందే ఉండవచ్చు, మనకి సంబంధం లేదు వాళ్ళది. బట్ బయటకు వచ్చి నేను కెవిన్తో ఉన్నా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ లాయర్తో ఉన్నా, లేకపోతే పోలీస్ ఆఫీసర్తో ఉన్నా, మస్తాన్ సాయితో ఉన్నా, చింటూతో ఉన్నా, కిరణ్తో ఉన్నా, ఎవరితో ఉన్నా సరే అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా రాజ్ తరుణ్ నావాడు, రాజ్ చిన్నోడా, అసలు నేను ఇప్పుడు వదులుకోలేనురా నేను, ఇలా మాటలు మాట్లాడుతుంటే చూసే జనాలకైనా తూ అనిపించదా? అట్లీస్ట్ మీరు అలా మీ లైఫ్ స్టైల్ అలా ఉండాలి అనుకున్నప్పుడు ఉండండి. కానీ ఇలాంటి కేసులు పెట్టి వాడు చెడ్డవాడు, వాడు దుర్మార్గుడు, వాట్ ఈస్ ద హెల్ప్? అదే నా పాయింట్. సో ఎవరి జీవితాల్లోనూ వెళ్ళి చూడాల్సిన అవసరం నాకు లేదు, మీకు లేదు. బట్ ఒక మనిషిని అన్యాయంగా మీరు ఇరికిచ్చి అతన్ని సమాజం దృష్టిలో ఒక కామాంధుడిని ఇట్లా చేసినప్పుడు దిస్ విల్ కమ్అట్.
అంతే, లేకపోతే మీ జీవితం గురించి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు. రైట్. ఇప్పుడు కెవిన్ గారు మీరు ఆ కాల్ వైరల్ అయిందని చెప్పేసి మీడియాకి వచ్చారా, లేదంటే ఈ శ్రావ్య కేసు కోసం వచ్చారా, ఇద్దరిది మాట్లాడటానికి వచ్చారా? ఇద్దరిది మాట్లాడడానికి వచ్చానండి. ఇప్పుడు Okay. కొంచెం ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నాయి కాబట్టి ఇద్దరిది మాట్లాడడానికి వచ్చాను. మీకు సిమిలర్ అనిపించినాయి ఈ రెండు? నాకు similar ఇద్దరు. అనిపించింది. Yeah. ఓకే. ఇప్పుడు ఇద్దరిది మాట్లాడాడు, రేపు వచ్చినప్పుడు ఉద్దరిది మాట్లాడతాడు. అవి ఇద్దరు బాత్కే ఉద్దరు బాత్కే. ఓకే. అంటే నాకు అర్థమవుతోంది ఇద్దరు ఇద్దరు ఓకే. చాలా వెరీ షార్ట్ టైమ్ లోనే మళ్ళీ పర్సనల్ గా ఇంటర్వ్యూస్ చేయాల్సి వస్తుంది మీతో. మళ్ళీ కలుద్దాం అప్పుడు. సో ఇన్నాళ్ళు ఎవరి కెవిన్ అని చెప్పి ఎత్తుకుంటున్నారు కదా, హీ ఈస్ ద కెవిన్. నువ్వా బాబు, నువ్వేనా బాబు వారు? ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.